Praise the Lord. Glory to God. దేవుని నామానికి మహిమ కలుగును గాక. It's such a joy to be here and worship the Lord with all the women in Christ. క్రీస్తునందు ఇక్కడ ఉన్నటువంటి సహోదరులందరితో కూడా కలిసి దేవుణ్ణి ఆరాధించడం అన్నది ఎంతగానో సంతోషాన్ని కలగజేస్తూ ఉంది. I know there's lot of waiting and preparation and prayer for this meeting. ఈ మీటింగ్ కొరకు ఎంతో ప్రార్థనలు ఎంతో ఎదురుచూపులు మీరందరూ కలిగి ఉన్నారన్న విషయం నేను ఎరిగి ఉన్నాను. Sister Sharon, Sister Esther and all other sisters who studied in the Bible college say 2-3 years back. సిస్టర్ షారోన్ గారు, సిస్టర్ ఎస్తేర్ గారు బైబిల్ కాలేజీలో 2-3 సంవత్సరాల క్రితం చదివి ఉన్నారు అక్కడ ఉండి. From that time they've been inviting me to come here. అప్పటి నుండి ఇక్కడికి రావాలి అని చెప్పేసి వారు ఆహ్వానిస్తూ ఉన్నారు. Say about 3 or 4 years. 3-4 సంవత్సరాలుగా. I don't know if it was not the Lord's timing or I was not listening to God. నాకు తెలియదు అది దేవుని సమయం కాదు, లేకపోతే దేవుని మాట నేను అప్పుడు సరిగా వినలేదేమో మరి. But I believe that today is the day that Lord wants us to join together and worship Him. కానీ ఈ దినం దేవుడు ఏర్పాటు చేసిన దినం, ఆయనను మనం అందరం కలిసి ఆరాధించడానికి అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. God does everything perfect in His timing. దేవుడు తన సమయమును సరైన విధంగా చక్కగా నడిపించినటువంటిగా వాడుగా ఉన్నాడు. How many of us believe that? దానిని ఎంతమంది నమ్ముతూ ఉన్నారండి? God is never late. దేవుడు ఎప్పుడు కూడా ఆలస్యం చేయడు. God is never ahead of time. దేవుడు సమయాన్ని మీరు ఎప్పుడు పోడు. He does everything perfect in His time. ఆయన తన సమయమును సరియైన సమయంలోనే చేస్తాడు ప్రతి పనిని కూడా. Amen. ఆమేన్. Our God is a good Father. మన దేవుడు మంచి తండ్రి అయి ఉన్నాడు. He alone does marvelous things. ఆయన మాత్రమే ఊహాత్మకమైన కార్యాలు చేయగలిగిన వాడు. There is no wisdom, there is no counsel, there is no understanding that will prevail against the Lord. దేవునికి వ్యతిరేకముగా ఏ ఆలోచన సభ ఏ జ్ఞానం కూడా నిలువనేరదు ఎప్పుడు కూడా. The Lord puts boundary of all the waters in the ocean. చూడండి, సముద్రములకు ఆయనే హద్దులు వేసిన వాడే ఉన్నాడు. The Lord commands the cloud to send rain to the earth. భూమిని వర్షము వర్షించునట్లుగా మేఘములకు ఆజ్ఞాపించిన వాడు ఆయనే. The Lord commands the earth to bear fruit. చూడండి, భూమిని ఫలించినట్లుగా ఆజ్ఞాపించిన వాడు కూడా ఆయనే. The voice of the Lord is powerful. దేవుని యొక్క స్వరం అన్నది చాలా శక్తివంతమైనది. The voice of the Lord is full of majesty. చూడండి, ప్రభు యొక్క మాట చాలా శక్తితో కూడుకున్నది, ఆశ్చర్యకారాలతో నింపబడినది. At the voice of the Lord, the deer gives birth. చూడండి, ప్రభు యొక్క స్వరము అది జీవమునిచ్చేదై ఉంది. At the voice of the Lord, the deer gives birth. చూడండి, నేను అదేగా చెప్పు. సరే. Our God is good. దేవుడు మంచివాడే ఉన్నాడు. He does everything beautiful in His time. ఆయన తన సమయంలో అన్ని చాలా చక్కగా చేసేవాడే ఉన్నాడు. He is a God of details. ఆయన వివరణలను కలిగిన వాడే ఉన్నాడు. What a privilege and honor it is to worship the Lord. అలాంటి దేవుణ్ణి ఆరాధించడం ఎంత ఘనత, ఎంత యోగ్యత కదండి. All the shawls and flowers what our sisters did, I'm happy for what they did. వారు సిస్టర్స్ ఏదైతే ఇచ్చారో, బ్లొకేస్ ఇచ్చారో లేకపోతే షాల్వాస్ ఇచ్చారో, వారు ఇచ్చిన దాన్ని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. They are trying to express their love. అదంతా దేనికోసం అంటే వారు నా మీద కలిగి ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి. But only the God in heaven belongs all the glory and honor and praise. సమస్తమైన మహిమ ఘనత స్తుతులకు అన్నిటికి కూడా పరలోకమందున దేవుడే పాత్రుడే ఉన్నాడు. Amen. ఆమేన్. Amen. Let's turn our Bibles to the book of Esther chapter 4 verse 14. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనంలోనికి మనం వెళ్దామండి. Can somebody read that for me? అది ఎవరైనా నా కోసం చదవగలుగుతారా? ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము verse 14. 4:14. చదవండి. నీవు ఈ సమయమందు ఏమియూ మాట్లాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పుమనెను. So what is the time
that Esther was in. ఎస్తేరు ఉన్నటువంటి సమయం ఎలాంటి సమయం అండి? Let's see the background of this verse. ఈ వాక్యం యొక్క వెనుకటి భాగాన్ని, దాని చరిత్రను ఒకసారి మనం చూద్దాం. This verse was told by Mordecai to Esther. చూడండి, ఈ వాక్యాలు ఎవరి ద్వారా ఎవరికి చెప్పబడుతూ ఉన్నాయంటే మొర్దెకై ద్వారా ఎస్తేరుకు చెప్పబడుతూ ఉన్నాయి. Mordecai was Esther's uncle. చూడండి, మొర్దెకై ఎవరు అంటే ఎస్తేరు గారి యొక్క అంకుల్ గారు. Esther was in the palace as a queen. ఎస్తేరు అంతఃపురంలో రాణిగా ఉంటూ ఉన్నారు. When there was a plan against the Jews to destroy the Jews, Mordecai was very distressed and he sent word to Esther. చూడండి, ఈ యూదులను సంహరించాలి, యూదులను నాశనం చేయాలి అని యూదులకు వ్యతిరేకంగా ఆలోచనలు రేపబడినప్పుడు ఆ విషయంలో చాలా వేదన కలిగిన వాడై ఈ మాటలను మొర్దెకై ఎస్తేరు యొద్దకు పంపుతూ ఉన్నాడు. That is when Mordecai says these words to Esther. అందుకనే ఈ మాటలను మొర్దెకై గారు ఎస్తేరుకు చెబుతూ ఉన్నాడు. Can we read this verse again? ఈ వాక్యాన్ని మరలా ఒకసారి చదువుదామండి. నీవు ఈ సమయమందు ఏమీయూ మాట్లాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును, గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పుమనెను. You have come to the kingdom for such a time as this. చూడండి, ఈ సమయమును కొరకే రాజ్యము లోనికి నువ్వు వచ్చావేమో. Esther is in the palace. ఎస్తేరు అంతఃపురంలో ఉన్నారు. But Mordecai told Esther, you have come to the kingdom for such a time as this. కానీ మొర్దెకై గారు ఏం చెప్తూ ఉన్నారంటే ఈ సమయమును బట్టి ఈ స్థలమునికి వచ్చావేమో అని చెప్తూ ఉన్నాడు. What is the time that Esther was in? ఎస్తేరు ఉన్నటువంటి సమయము ఏ సమయం అది? What is the season that Esther was in? ఎలాంటి కాలం మధ్యలో ఎస్తేరు ఉంటూ ఉన్నారు? It was the time when the Jews when they were planning to destroy, kill all the Jews. ఇది ఎలాంటి సమయం అంటే యూదులందరినీ సంహరించాలి అని ప్రణాళికలు వేస్తున్నటువంటి సమయం అది. Young and old, women and children was been planned to destroy. చూడండి, యవనస్తులను, పిల్లలను, వయస్సు కలిగిన వారును, వృద్ధులను వారు ఆలోచనలు చేస్తున్నారు నాశనం చేయాలి అని. My dear sisters in Christ, ప్రియమైనటువంటి క్రీస్తునందు సహోదరులారా, what is the time that we are in? మనమున్నటువంటి సమయము ఎలాంటి సమయము? What is the time that we as God's people are in? దేవుని ప్రజలుగా ఉన్న మనము నివసిస్తున్న ఈ కాలము ఎలాంటి కాలము? Have you ever thought of it? దీని గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా? Before we see what was the time that God's people we are in, చూడండి, దేవుని ప్రజలుగా ఉన్న మనము ఎలాంటి కాలముల మధ్యలో ఉన్నాం అన్నదాన్ని చూడడానికంటే ముందుగా let's see in what time we individuals are in. We individuals in person, what time are you in? What time am I in? వ్యక్తిగతంగా మనము ఎలాంటి సమయములలో ఎలాంటి కాలములలో నివసిస్తామన్నాం అన్న విషయాన్ని మొదట గమనించుకుందాం. In Ecclesiastes chapter 3 from verse 1 to 8 we see that there is a time for everything under the heaven. చూడండి, ప్రసంగిలో 1వ అధ్యాయం మనం చూస్తే ప్రతి దాని కొరకు సమయం ఉంది అని రాయబడుతుంది అక్కడ. There is a time for every matter and everything under the heaven. చూడండి, ఆకాశం కింద ప్రతి దానికి కూడా దానికి సమయం ఉంది అని ఇక్కడ చెప్పబడుతుంది. There is a time to be born, there is a time to die. చూడండి, పుట్టుటకు సమయం ఉన్నది, మరణించుటకు సమయం ఉన్నది. There is a time to plant, there is a time to pluck what has been planted. చూడండి, ఒకటి నాటడానికి సమయం ఉంది, నాటిన దాన్ని పెరగడానికి సమయం ఉంది. There is a time to kill, there is a time to heal. చూడండి, there is a time to kill, చంపడానికి సమయం ఉంది. there is a time to heal. స్వస్థపరచడానికి సమయం ఉంది. There is a time to break up, there is a time to build up. చూడండి, నాశనం చేయడానికి సమయం ఉంది, కట్టుటకు సమయం ఉంది. There is a time to weep, there is a time to mourn. చూడండి, కొట్టుటకు సమయం ఉంది, మురుమురులాడటానికి కూడా సమయం ఉంది. There is a time to weep and a time to laugh. చూడండి, నవ్వటానికి సమయం ఉంది, ఏడవటానికి సమయం ఉంది. There is a time to mourn and a time to dance. చూడండి, ఏడవటానికి సమయం ఉంది,
నాట్యమాడటానికి సమయం ఉంది. We can go on and on like this. చూడండి, ఈ విధంగా అన్నింటిని మనం చెప్పుకుంటూ పోవచ్చు. For everything God has kept a time and season. చూడండి, ప్రతి దానికి ఆయా కాలముల ప్రకారంగా వాటికి సమయం నుంచి ఉన్నాడు దేవుడు. There is a time to love, there is a time to hate. చూడండి, ప్రేమించడానికి సమయం ఉంది, ద్వేషించడానికి సమయం ఉంది. For everything there is time. చూడండి, ప్రతి దానికి వాటి సమయములు ఉన్నాయి. In what time are you in? నీవు ఏ సమయములో ఉన్నావు? What time am I in? నేను ఏ సమయముల మధ్యలో ఉన్నాను? I am a mother of 3 children. నేను 3 పిల్లలకు తల్లినే ఉంటూ ఉన్నాను. I am in the time of motherhood. నేను తల్లి అనే కాలగమనంలో ఉంటూ ఉన్నా. It's a time to build up my family. చూడండి, ఆ సమయం ఏ సమయం అంటే నా కుటుంబాన్ని కట్టే కాలము. It's a time to build up my home. చూడండి, మా కుటుంబాన్ని కట్టే కాలము అది. Everybody sitting here, women. చూడండి, ఇక్కడ ఉన్న స్త్రీలు ఎవరైనా కానీ, you are all in one particular time of your life. మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఒకానొక సందర్భంలో, maybe you are a daughter, ఒకవేళ నువ్వు కూతురిగా ఉండుండొచ్చు, you are a wife, ఒకవేళ భార్యగా ఉండుండొచ్చు, you are a mother, ఒక తల్లిగా నీవు ఉండుండొచ్చు, you may be a mother-in-law, ఒకవేళ నువ్వు అత్తగా ఉండుండొచ్చు, you may be a daughter-in-law, ఒకవేళ నువ్వు కోడలుగా ఉండుండొచ్చు. you are in different stages of your life. నీ జీవితంలో ఆయా స్థాయిలో నువ్వు ఉండుండొచ్చు. God has given all of us a family, a place to live in. చూడండి, మనందరికి కూడా ఒక కుటుంబం నుంచి అలాగూ బ్రతకడానికి మనకు దేవుడు ఒక నియమాన్ని ఇచ్చాడు. We all have a family. మనందరికి కూడా ఒక కుటుంబం ఉంది. We may have family blood related, చూడండి, మనకు రక్త సంబంధమైనటువంటి కుటుంబాలు ఉండొచ్చు, or we may have a family in Christ. క్రీస్తునందు లేదా ఒక కుటుంబాన్ని మనం కలిగి ఉండొచ్చు. We all have a family. మనందరికి కూడా ఏమున్నాయి? కుటుంబాలు ఉన్నాయి. What is the purpose of that family? చూడండి, ఈ కుటుంబానికి గల ప్రణాళిక, ఉద్దేశం ఏమిటి? Dear mothers, ప్రియమైనటువంటి తల్లులారా, what do you think is the purpose of your children? నీ పిల్లల గురించినటువంటి ఉద్దేశం ఏమిటి? What do you think is the purpose of your family? నీ కుటుంబం గురించినటువంటి ఉద్దేశం ఏమిటి అని నువ్వు అనుకుంటూ ఉన్నావు? When God gave us children, దేవుడు మనకి పిల్లలను ఇచ్చినప్పుడు, it's not a promotion. చూడండి, అది మనకి ఇచ్చినటువంటి పదోన్నతి కాదండి. Some people tell fathers, కొంతమంది తండ్రులకు చెప్తా ఉంటారు, you got promoted. నీవు పదోన్నతి పొందుకున్నావు. Family is not a promotion. చూడండి, కుటుంబం అన్నది మనకు దొరికిన పదోన్నతి కాదు. To have children is not a promotion. పిల్లలని మనం కలిగి ఉండటం అన్నది మనకు పదోన్నతి కాదు. To have grandchildren is not a promotion. మనవడు మనవరాలను కలిగి ఉండటం అన్నది పదోన్నతి కాదు. It is a responsibility. అది మనకిచ్చిన బాధ్యత ఉంది. It is a big responsibility in our hands. అది చాలా పెద్దదైనటువంటి బాధ్యత మన చేతిలో ఉంచబడినదే ఉంది. Let's read Judges chapter 2 verse 10. చూడండి, న్యాయాధిపతులు 2:10 మనం ఒకసారి చదువుదాం. న్యాయాధిపతులు 2:10. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరముకటి పుట్టగా, they did not know the Lord. వారికి ప్రభువు తెలియడంట. They did not know the works of the Lord. ప్రభు యొక్క కార్యాలు కూడా తెలియదంట. Do you any of you see that in your family? నీ కుటుంబంలో ఎవరినైనా అలాంటి వ్యక్తులను చూసావా? There are so many pastors' family, చాలా సేవకుల యొక్క కుటుంబాల్లో, where pastor and pastor wives are busy ministering for the Lord. చూడండి, సేవకుడు సేవకురాలు ప్రభు కొరకు సేవలో నివసిస్తూ ఉంటారు. But so pathetic, అయితే చాలా భయంకరమైన విషయం ఏమిటంటే, the children do not know the Lord. కానీ ప్రభువు వారికి తెలియడు. They do not know the Lord. వారి ప్రభువుని ఎరిగిన వారై ఉండరు. They are not saved. వారు రక్షింపబడి ఉండరు. There are so many children in our own families. మన వ్యక్తిగత కుటుంబాల్లో we think I am saved. మనం అనుకుంటూ ఉన్నాం, నేను రక్షింపబడ్డాను, I go to church, నేను సంఘానికి వెళ్తూ I ఉన్నాను, give tithe, నేను దశంభాగాలు I do ఇస్తున్నాను, everything of the church activities right. సంఘము నడిపించే ప్రతి కార్యక్రమాలను నేను పాలుపొంపులు పొందుతూ ఉన్నాను. But how about the children in your family? అయితే మీ కుటుంబంలో ఉన్న పిల్లల పరిస్థితి ఏమిటి? How about your children? ఎంతమంది పిల్లలు? As Joshua said, యెహోషువ చెప్పినట్టుగా, as for me and my household we will serve the Lord. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము. He didn't say I will serve the Lord. ఆయన చెప్తున్నాడు, నేను
ప్రభువుని సేవిస్తూ ఉన్నాను. He said, I and my household will serve the Lord. ఆయన ఏం చెప్పాడంటే నేనును నా ఇంటి వారును కూడా యెహోవాను సేవించదుము అని చెప్పాడు. My dear mothers, ప్రియమైనటువంటి తల్లులారా, we have a big responsibility in our hands. మన చేతుల్లో చాలా పెద్ద బాధ్యత ఇవ్వబడిందండి. In Malachi we read, మలాకి గ్రంథంలో మనం చదువుతాము, we need to bring about a godly generation. చూడండి మనము ఒక దైవికమైన తరమును లేవనెత్తే వారిగా మనం ఉండాలి అంట. Not just any generation, చూడండి అన్ని తరములు ఏదో ఒక తరము కాదు గాని, but a godly generation. కానీ దైవికమైన తరమును. How many of you can say, or how many of us can say that I'm raising a godly generation? ఎంతమంది ఇక్కడ చెప్పగలుగుతాం, మనలో ఎంతమంది చెప్పగలుగుతాం ఒక దైవికమైన తరమును నేను లేవనెత్తగలుగుతున్నాను అని? How many of the pastors can say that I'm raising a godly generation? ఎంతమంది సేవకులు చెప్పగలుగుతారు ఒక దైవికమైన తరమును నేను లేవనెత్తుతున్నాను అని? If children are born in a Christian home, they cannot become a godly generation. చూడండి ఒక క్రైస్తవ కుటుంబంలో పిల్లలు పుట్టడం వలన వాళ్ళు దైవికమైన తరముగా ఎదుగుతారు అని కాదు. I was born in a Christian home. నేను క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను. I am a granddaughter of a pastor. ఒక సేవకుడికి మనవరాలిని నేను. I am a daughter of a pastor. ఒక సేవకుడికి కూతురుని నేను. I am a wife of a pastor. ఒక పాస్టర్ గారికి భార్యను నేను. If the coming of the Lord tarries, ఒకవేళ దేవుని రాకడ ఆలస్యం అయితే, I believe I'll be the mother of a pastor. చూడండి నేను ఒక సేవకుడికి తల్లిగా ఉండబోతాను. ఆమేన్. But that does not make me a godly generation. చూడండి ఈ విషయాలన్నీ కూడా దైవిక తరంగా నన్ను మార్చదు. A godly generation must be trained. చూడండి దైవిక తరము అన్నది ఎలా ఉండాలంటే శిక్షణ ఇవ్వబడినదై ఉండాలి. My children, because they are born for a pastor's family, they cannot become a godly generation. నా పిల్లలు ఒక సేవకుల కుటుంబంలో పుట్టడం వలన దైవిక తరముగా వారు ఎదుగుతారన్నది కాదు. Godly generation must be intentionally planned and thought. చూడండి దైవిక తరము అన్నది ఉద్దేశపూర్వకంగా ప్రణాళిక చేయబడి నడిపించేదిగా ఉండాలి. May God speak to us and convict us. చూడండి దేవుడు మనతో మాట్లాడి దానిని మనకు ఒప్పింపజేయును గాక. How many of us have taken this very important responsibility serious? చూడండి ఈ మనకి ఇవ్వబడినటువంటి ఈ బాధ్యతను ఎంతమంది మీలో చాలా అత్యవసరంగా ఎంచుకుంటారు? How serious are we with our responsibility of building up our children? చూడండి మన పిల్లలను కట్టడం అన్నది మనకి ఇవ్వబడిన బాధ్యత అని మీరు ఎంతమంది అత్యవసరమని ఎంచుకుంటూ ఉన్నారు? In Proverbs 22 and in Proverbs 29 we see that we have to train up our child. చూడండి సామెతలు 22-29 అధ్యాయాలు మనం చూస్తే అక్కడ ఏమని రాయబడుతుందంటే మన పిల్లలను యెహోవా యందు శిక్షితులుగా మనం ఉంచాలి అని అక్కడ చెప్పబడుతుంది. The Bible didn't say feed good to your children. చూడండి దేవుని యొక్క వాక్యం చెప్పలేదు మీ పిల్లలకు మంచిదనని భుజింపజేయండి అని. The Bible did not say feed your children well. చూడండి దేవుని యొక్క వాక్యం చెప్పలేదు మీ పిల్లలకు సరైన విధంగా భోజనాన్ని ఇవ్వండి అని. Give good food to your children. మంచి ఆహారాన్ని మీ పిల్లలకి ఇవ్వండి. The Bible doesn't teach us దేవుడి యొక్క వాక్యం మనకు ఆ విధంగా బోధించలేదు. give them all that they ask. చూడండి వారు అడిగిన ప్రతిదీ ఇవ్వమని. But the Bible says కానీ బైబిల్ చెబుతూ ఉంది train up a child in the way he should go. చూడండి తాను నడవవలసిన మార్గమును వానికి నేర్పించుడి అని దేవుని వాక్యం చెబుతుంది. The Bible says దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది correct your son. నీ కుమారుని సరిచేయుము. Correct your daughter. నీ కుమార్తెను సరిచేయుము. How many of us take this serious? చూడండి ఈ విషయాన్ని ఎంతమంది చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు? In Revelation chapter 2 verse 20, when Jesus talking to the church of Thyatira, చూడండి ప్రకటన గ్రంథము 2:20లో తయతర సంఘంతో దేవుడు మాట్లాడేటప్పుడు Jesus said, యేసుక్రీస్తుల వారు చెప్తారు, I have this one thing against you. నీ విషయం గురించి ఒక విషయాన్ని నేను మోపవలసి ఉంది అంటాడు. I have one thing against you. ఒకే విషయం నీకు వ్యతిరేకంగా నా దగ్గర ఉంది అంటున్నాడు. That you tolerate with the evil things. చూడండి అదైవికమైన విషయాలను భరించటం. You are tolerating with the evil things. అదైవికమైన విషయాలను నువ్వు కలిగి ఉండటం, భరించటం. In 1 Samuel chapter 3 verse 20 and verse 14 there. చూడండి మొదటి సమూయేలు రాసిన గ్రంథం 3వ అధ్యాయము 14 నుండి 20 వచనాల వరకు అక్కడ Let's read that. దాన్ని మనం చదువుదామండి. మొదటి సమూయేలు రాసిన గ్రంథము 1 Samuel chapter 3 మొదటి సమూయేలు 3వ అధ్యాయము verse 13. 13వ వచనము. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు
వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. Verse 13. ఆమాక. And I declare to him that I am about to punish his house forever. చూడండి, అతని ఇంటికి నిత్యమైన శిక్షను నేను ఇస్తూ ఉన్నాను. For the iniquity that he knew, because his sons were blaspheming God. తన కుమారులు తమకు తాముగానే శాపగ్రస్తమైన వాటిని చేసుకొని ఉన్నారని ఎరిగి ఉండి వారిని హెచ్చరింపలేదు గనుక. And he did not restrain them. చూడండి, వారిని అడ్డగించలేదు గనుక. This is a very fearful verse. చూడండి, ఈ వాక్యం చాలా భయాన్ని కలగజేసేదిగా ఉంది. God is telling this to Eli. చూడండి, ఇది ఎవరికి చెప్తున్నాడంటే ఏలియాకి చెప్తా ఉన్నాడు, ఏలికి చెప్తూ ఉన్నాడు. Eli was a priest. ఏలి ఎవరి అంటే ఒక యాజకుడే ఉన్నాడు. He had 2 sons. అతనికి 2 కుమారులు ఉన్నారు. God is telling Eli, ఏలికి ఏం చెబుతున్నాడు? ఏలికి దేవుడు చెబుతూ ఉన్నాడు, though God promised Eli that his generation will serve before him forever. చూడండి, నీ తరములన్నీ కూడా దేవునికి సేవించే విధంగా ఉంటాయని అదే దేవుడు ఏలికి చెప్పాడు. He told Eli, ఆయన ఏలికి చెప్పాడు, తెలియజేశాడు, you will serve and your generation will serve me forever. చూడండి, నీవును నీ తరములన్నీ కూడా నన్ను సేవిస్తారు అని తెలియజేశాడు ఆయన. The same God who promised Eli, ఏలియాకు వాగ్దానం చేసిన అదే దేవుడే he says that ఆయన చెప్తున్నాడు ఇదే మాట, I have rejected you. నేను నిన్ను తృణీకరించాను. I have rejected you. నేను నిన్ను తృణీకరించాను. Your generation will no more serve before me. నీ తరములు ఏవి కూడా నాకు ఇక మీద సేవను చెల్లించలేవు. What is the sin that Eli committed? చూడండి, ఏలి ఏది వ్యతిరేకంగా పాపం చేశాడు? Eli did not do any sin by himself. చూడండి, తనకు తానుగా ఏలి ఏ పాపము చేయలేదు కానీ, but Eli tolerated the sins that his children did. చూడండి, వారి ఏలి పిల్లలు ఎవరైతే పాపం చేస్తారో దాన్ని అలానే భరించాడు గనక. He was tolerating with his children. చూడండి, తన పిల్లలను తాను అలాగే భరిస్తూ ఉన్నాడు, సహిస్తూ ఉన్నాడు. My dear pastors and my dear sisters in Christ, ప్రియమైన సేవకులారా, క్రీస్తునందు నా సహోదరులారా, how many times we are tolerating with our children's sins? చూడండి, ఎన్నిసార్లు మనం మన పిల్లల యొక్క పాపాలను భరిస్తాము. To tolerate their sin is not love. చూడండి, వారి పాపమును భరించటం అన్నది ప్రేమ కాదు. If we truly love our children, నిజముగా మన పిల్లలను మనం ప్రేమించే వ్యక్తులము అయితే it is our responsibility to correct them. వారిని సరిచేయటం అన్నది మన బాధ్యత అయి ఉంది. It is our responsibility to train them. మనల్ని వారిని శిక్షణలోనికి తీసుకురావటం మన బాధ్యత అయి ఉంది. So many of us do not correct our children. అనేకముగా మనం ఏం చేస్తామంటే మన పిల్లలను సరి చేసే వ్యక్తులుగా ఉండం. Maybe your children may not change the first time. చూడండి, The very first time the children may not change. మొట్టమొదటిసారిగా మీ పిల్లలు మార్పు నొందకపోవచ్చు. But we should not tolerate with their sin. కానీ వారి పాపమును ఏ మాత్రం కూడా మనం భరించే వ్యక్తులుగా ఉండకూడదు. As parents, ఒక తల్లిదండ్రులుగా, as pastors, ఒక సేవకుడిగా, if you see your children committing sin against the Lord, దేవునికి వ్యతిరేకముగా నీ పిల్లలు పాపము చేయటం నీవు చూసినావు, ఎరిగినావు అంటే God commands us to correct them. దేవుడు మనకేమని ఆజ్ఞాపించాడు? వారిని సరి చేయమని ఆజ్ఞాపించాడు. It's not an option. చూడండి, అది మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ కాదు, it is a commandment. అది మనకి ఇచ్చిన ఆజ్ఞ అయి ఉంది. You can tolerate with their mistakes. వారి యొక్క తప్పిదాలను నువ్వు భరించావు అంటే how sad we are. ఎంత దుఃఖించవలసిన విషయం మనది అది. We get angry when they do a mistake. చూడండి, వారు ఏదైనా తప్పిదం చేస్తే మన కోపం వచ్చేస్తది. When they break something we get angry. ఏదైనా ఒక వస్తువును పగలు కొడితే మన కోపం వస్తది వారి మీద. Small mistakes we get angry. చిన్న విషయాలకే మన కోపం వచ్చేస్తది వారి మీద. But when they disobey God, కానీ వారు దేవుని ఆజ్ఞకు లోబడినప్పుడు we are tolerating with that. దాన్ని మనం భరిస్తున్నామండి. We are not correcting them. వారిని మనం సరి చేయలేకపోతున్నాం. We don't have the boldness to correct them. వారిని సరి చేయడానికి తగినటువంటి ఆ బోల్డ్నెస్ ని మనం కలిగిలేము. You know why? ఎందుకో తెలుసా? We don't have the eyes to see what they are doing is against the Lord. వారు దేవునికి వ్యతిరేకంగా ఏం చేస్తూ ఉన్నారో దానిని చూడగలిగిన కన్నులను మనం కలిగిలేము. We don't have the holiness in our life to correct their mistakes. మన జీవితంలో పరిశుద్ధతను మనం కలిగిలేము వారిని సరి చేయడానికి తగినదిగా.
Because we ourselves are disobedient to God. ఎందుకంటే మనకు మనమే దేవునికి లోబడని వ్యక్తులుగా ఉంటున్నాం కాబట్టి. Let's take it serious. అది చాలా సీరియస్ అయిన విషయం. Let's pay attention to God's word. చూడండి, అందుకనే దేవుని వాక్యం కొరకు మనం దృష్టిని నిలుపుదామండి. ఆమేన్. God did not punish Eli's sons. God did not punish only Eli's sons. దేవుడు ఏలీ కుమారులను మాత్రమే శిక్షించలేదు. He punished the father as well. చూడండి, తండ్రిని కూడా అదే విధంగా శిక్షించాడు. He punished Eli as well. ఆయనను ఏలీని కూడా శిక్షించాడు. ఆయన He is a righteous judge. ఆయన నీతిగల న్యాయాధిపతి అయి ఉన్నాడు. He is a consuming fire. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. Maybe to the world we can protect our children. చూడండి, లోకమును తగినట్టుగా మన పిల్లలను మనం కాపాడుతూ ఉండొచ్చేమో. To the other families we can say our children are good. చూడండి, ఇతరుల కుటుంబాల కోసం మా పిల్లలు మంచివారని మనం చెప్పొచ్చేమో. But we can't say that before the Lord. కానీ ప్రభు ఎదుట మనం ఆ విధంగా చెప్పడానికి వీలవదండి. There is still hope. చూడండి, అక్కడ ఇంకా ఒక నిరీక్షణ, ఒక ఆశ ఉంది. As parents, తల్లిదండ్రులుగా మనం, I'm talking this with all fear of the Lord. చూడండి, ఒక తల్లిగా ఒక తల్లిదండ్రులుగా నేను దైవికమైన భయంతో ఈ మాట్లాడుతూ ఉన్నాను. I have 3 children whom we have to grow. చూడండి, ఎదుగుతున్నటువంటి 3 పిల్లలను నేను కలిగి ఉన్నాను. But it is my responsibility. కానీ ఇది నా బాధ్యత అయి ఉంది. It is my husband's responsibility. నా భర్త బాధ్యత అయి ఉంది. To correct my children. మా పిల్లలను సరి చేయటం అనేది. It is my responsibility to raise a godly generation. చూడండి, దైవికమైన తరమును లేవనెత్తడం అన్నది నా బాధ్యత అయి ఉంది. ఆమేన్. If we are not doing that, నీవు దానిని చేయకపోతే we are accountable unto God. మనము దేవునికి లెక్క అప్పజెప్పవలసిన వారమే ఉన్నాం. We and our family are accountable unto God. మనము మన కుటుంబము దేవునికి లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉన్నాం. Think of it again. మరలా దీని గురించి ఆలోచించండి ఒకసారి. God did not punish only Eli's sons. చూడండి, ఏలీ కుమారులను మాత్రమే దేవుడు శిక్షించలేదండి. God rejected Eli, his sons and all his generation from then on. దేవుడు ఏలీ కుమారులను ఏరి తరములన్నిటిని కూడా తృణీకరించాడు. I pray that God will give us the holy boldness to correct our children when they disobey God. దేవునికి వ్యతిరేకంగా మన పిల్లలు ఏదైనా చేస్తే దానిని సరి చేయడానికి కావలసిన ధైర్యమును మనందరికీ దేవుడు దయచేయాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. Do you know when we can train our children? చూడండి, మీకు తెలుసా మనం ఎప్పుడు మన పిల్లల్ని శిక్షణలోకి తీసుకెళ్తాము అని? Only when we are trained we can train our children. ఎప్పుడైతే మనము శిక్షణ ఇవ్వబడిన వ్యక్తులుగా ఉంటామో అప్పుడే మన పిల్లల్ని శిక్షణలోకి తీసుకెళ్లే వ్యక్తులుగా ఉంటాం. Only when we obey the word of God we can teach children to obey the word of God. మనము దేవుని వాక్యానికి లోబడిన వ్యక్తులుగా ఉంటేనే మన పిల్లలను ఆ విధంగా మనం పెంచగలుగుతాం. In 1 Corinthians chapter 3, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం verse 1, Paul says, పౌలు గారు చెప్తున్నాడు మొదటి వచనంలో, brothers, సహోదరులారా, I do not call you as spiritual people. చూడండి, సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడకపోతిని. శరీర సంబంధమైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. I cannot call you as spiritual people, ఆత్మీయమైనటువంటి జనాంగంగా నేను పిలవలేకపోతున్నాను, అలా పిలవలేదు మిమ్మల్ని. but as infants in Christ. క్రీస్తునందు పసిపిల్లలుగా పిలుస్తూ ఉన్నాను. Because ఎందుకంటే you are still of the flesh. చూడండి, మీరు ఇంకను శరీరానుసారులే ఉన్నారు. We are saved. మనం రక్షింపబడ్డాము. It's not bad to be infants in Christ. We all start being an infant in Christ. క్రీస్తునందు పసిపిల్లలుగా ఉండటం అనేది చెడ్డ విషయం కాదు. ఎందుకంటే ప్రారంభంలో రక్షింపబడిన కొత్తలో అందరం కూడా క్రీస్తునందు పసిపిల్లలమై ఉన్నాం. Bible does not only talk about our salvation. చూడండి, బైబిల్ కేవలం రక్షణ గురించి మాత్రమే మాట్లాడలేదు కానీ The Bible talks about our everyday spiritual growth. చూడండి, బైబిల్ దేని గురించి మాట్లాడుతుందంటే ప్రతిరోజు కూడా మన ఆత్మీయ జీవితపు ఎదుగుదల గురించి మాట్లాడుతూ ఉంది. The Bible talks about the spiritual maturity. చూడండి, దేవుడు బైబిల్ ఆత్మీయ ఎదుగుదల గురించి మాట్లాడుతూ ఉంది. But how sad we think we are saved and we are happy. చూడండి, కానీ నేను రక్షింపబడ్డాను, నేను సంతోషంగా ఉన్నాను అని అనుకోవటం చాలా దుఃఖకరమైన విషయం. I am saved, my husband is saved and we are happy. నేను రక్షింపబడ్డాను, నా భర్త రక్షింపబడ్డాడు, దాంట్లో నాకు సంతోషం.
In 1 Peter chapter 2 verse 2, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ Peter వచనం says, పేతురు గారు చెప్తూ ఉన్నారు, like a newborn infant, చూడండి నూతనముగా జన్మించినటువంటి పసిపిల్లలు desire pure milk of the word. చూడండి వాక్యం అనే పరిశుద్ధమైనటువంటి పాలను అపేక్షిస్తారు అని చెప్తున్నాడు అక్కడ. That you will grow into salvation. అది ఏం చేస్తదంటే రక్షణలో ఎదునట్లుగా సహాయం చేస్తది. Which means దానికి అర్థం ఏంటంటే we need to be growing in the Lord. చూడండి దానికి అర్థం ప్రభువునందు మనం ఎదిగే వ్యక్తులుగా ఉండాలి We అని. should be spiritually growing every day. దానికి అర్థం ప్రతిరోజు కూడా ఆత్మీయంగా ఎదగాలని అర్థం. 1 Peter 3:18 says, మొదటి పేతురు రాసిన పత్రిక 3:18 చెప్తూ ఉంది, that we should grow in the grace and knowledge of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపలో జ్ఞానములో ప్రతిరోజు కూడా ఎదిగినటువంటి వారమే మనం ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. We are all saved, praise the Lord. మనమందరం రక్షింపబడ్డాము, దేవునికి స్తోత్రం. But how many of us are really growing in the Lord? How many of us are really being matured in the Lord? కానీ ఎంతమంది నిజంగా ప్రభువునందు ఆత్మీయ ఎదుగుతూ ఉన్నారు? కానీ ఎంతమంది ప్రభువునందు ఆత్మీయ స్థితిలో వృద్ధిని కలుగజేసుకుంటూ ఉన్నారు? We need to desire the word of God. మనము దేవుని వాక్యాన్ని అపేక్షించేటువంటి వ్యక్తులుగా ఉండాలి. Spiritual growth and spiritual maturity does not happen instantly. చూడండి ఆత్మీయ ఎదుగుదల ఆత్మీయ వృద్ధి అనేది అప్పటికప్పుడే తటస్థంగా కలిగేదేం కాదు. Salvation is instant. చూడండి రక్షణ అన్నది తటస్థంగా కలిగేది. అది when you believe in the Lord, you are saved. చూడండి నీవు ప్రభువునందు ఉన్నట్లయితే నువ్వు రక్షింపబడతావు by his grace. ఆయన కృపను బట్టి. But the spiritual growth, కానీ ఈ ఆత్మీయ ఎదుగుదల అనేది, the spiritual maturity, ఈ ఆత్మీయ వృద్ధి అనేది needs time. అది దానికి ఆత్మీయ పరిపక్వతకు సమయం అవసరంగా ఉంది. needs consistency. చూడండి దాని కోసం స్థిరత్వం అవసరంగా ఉంది. in the word of the Lord. దేవుని యొక్క వాక్యంలో స్థిరత్వం. Don't just read the Bible and walk away. చూడండి దేవుని యొక్క వాక్యాన్ని చదివి వెళ్ళిపోతూ ఉండొద్దు. Study the Bible. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించండి. Meditate the Bible. దానిని ధ్యానించండి. Practice the word of దానిని God. అనుకరణ చేయడానికి ప్రయత్నం చేయండి. Apply the word of God in your life. నీ జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని అనుకరించడం మొదలుపెట్టండి. Exercise faith in the word of God. దేవుని యొక్క వాక్యం మీద విశ్వాసాన్ని అనుకరణ చేయడం మొదలుపెట్టండి. This is what will grow us in the Lord. ఇదంతా కూడా ఏం చేస్తదంటే ప్రభువులో మనం ఎదుగునట్లుగా సహాయం చేస్తది. Only if we grow in the Lord, only if we are a spiritual person, మనము ప్రభువునందు ఎదుగుతున్నట్లయితే, మనము ఆత్మీయ వ్యక్తిగా ఉన్నట్లయితేనే, if we are a spiritual mother, మనము ఒక ఆత్మీయ తల్లిగా ఉన్నట్లయితేనే, if you are a spiritual grandmother, నీవు ఒక ఆత్మీయ ఒక జేజిగాను అవ్వగాను ఉన్నట్లయితేనే, if you are a spiritual pastor, నీవు ఒక ఆత్మీయపరమైనటువంటి సేవకుడిగా ఉన్నట్లయితేనే, if you are a spiritual father, నీవు ఒక ఆత్మీయమైన తండ్రిగా ఉన్నట్లయితేనే, only then we can teach our children. అప్పుడు మాత్రమే మన పిల్లలకు మనం బోధించగలిగిన వారమై ఉంటాము. Only then we can train our children to walk in God's ways. అప్పుడు మాత్రమే దేవుని యొక్క మార్గములలో నడవవలసి ఉంది అని మనం బోధించగలుగుతాము. ఆమేన్. It is highly important. అది చాలా ప్రాముఖ్యమైనదండి. Our responsibility in our home is not to cook, feed them, clean and organize the house. చూడండి మన బాధ్యత కేవలం వండటం, వారికి పనులు చేయటం, ఇల్లు చక్కబెట్టడం ఇదంతా మాత్రమే కానే కాదు. We have a purpose in the family. మనకు మన కుటుంబంలో ఒక ఉద్దేశం ఉంది. In our ministry Young Reapers for Christ, అనే మినిస్ట్రీలో there are many things happening in the ministry. పరిచర్యలో అనేకమైన పనులు జరుగుతూ ఉంటాయి. What is my first responsibility? నా యొక్క మొట్టమొదటి బాధ్యత ఏమిటి? What is my first purpose? నా మొట్టమొదటి ఉద్దేశం ఏమిటి? What is my first mission field? నా యొక్క పని చేయవలసిన పని కార్యం స్థలం ఏమిటి? My first mission field is not Young Reapers for Christ. చూడండి నా మొదటి పని చేయు స్థలం యంగ్ రీపర్ ఫర్ క్రైస్ట్ అనే మినిస్ట్రీ కాదు. My first mission is not to come and preach. చూడండి నా మొదటి పని రావటం బోధించడం ఇది కాదు. To come and teach. వచ్చి బోధించడం శిక్షణ చేయటం కాదు. But my first mission field, కానీ నా మొదటి పని చేయవలసిన స్థలము is to raise godly generation. దైవికమైన తరమును లేవనెత్తడమే నా మొదటి పని అయి ఉంది. My first mission, my first purpose is to train my 3 children. నా మొదటి పని నాకు అప్పగించబడిన ఉద్దేశం నా పిల్లలను దైవిక తరముగా లేవనెత్తడమే నాకు ఇవ్వబడిన మొదటి పని.
It is the same for you all. అది మీ అందరికి కూడా అదేనండి. That is the first mission field. అది మొదట మనం పని చేయవలసిన స్థలం. If you do not have a children of your own, ఒకవేళ నీ కుటుంబంలో పిల్లలను నువ్వు కలిగి ఉండకపోతే, I'm sure you will have children in your families. ఖచ్చితంగా మీ కుటుంబంలో మీరు పిల్లలను కలిగి ఉంటారని నేను నమ్ముతూ ఉన్నాను. You will have children in your church. నీ సంఘంలో నీవు పిల్లలను కలిగి ఉంటావు. In these last days, ఈ చివరి దినాల్లో, అంచె దినాల్లో we need to carefully and intentionally train our children. చూడండి, చాలా జాగ్రత్తగా ఉద్దేశపూర్వకంగా మన పిల్లలను ప్రభువులో శిక్షితులుగా చేయాలి. That is the biggest responsibility as mother and grandmother. ఒక తల్లిగా, ఒక అవ్వగా, ఒక జేజిగా మన మీద ఉంచబడిన గొప్పదైన బాధ్యత ఇదే అయి ఉంది. How about a servant of God? చూడండి, How about the women of God who are ministering? చూడండి, మీ సేవలో ఒక పాస్టర్ అమ్మగా What is their responsibility? వారి బాధ్యత ఏమిటి? What is the pastor's wife responsibility? పాస్టర్ గారి యొక్క భార్యగా వారి బాధ్యత ఏమిటి? God has given us a flock. చూడండి, దేవుడు మనకు ఒక మందనిచ్చి ఉన్నాడు. We just don't pray for them. We just don't call them and keep our hands on their head and pray for them and send them. చూడండి, వారిని ఏదో పిలిచి ప్రార్థన చేసి పంపించడం కాదండి. It's not wrong to do that. అలా చేయడం తప్పేం కాదు, కానీ But we should build their life. కానీ మనము వారి జీవితాన్ని ఖచ్చితంగా కట్టవలసిన వారమై ఉన్నాం. When they are infants, మనము పిల్లలుగా ఉన్నప్పుడు, when the believers are new Christians, విశ్వాసులు నూతనమైనటువంటి క్రైస్తవులుగా మారినప్పుడు when ఉన్నప్పుడు, they are newly saved, వారు కొత్తగా రక్షింపబడినప్పుడు, as pastor's wife, it's okay for us, it's good for us to pray for them. ఒక సేవకుడి భార్యగా వారి కొరకు ప్రార్థన చేయడం అనేది చాలా మంచి విషయమే. It is okay when the believers come to us, ask for prayer and we pray for them. ఒకవేళ విశ్వాసులు మన దగ్గరకు వచ్చి ప్రార్థించమని అడిగితే మనం వారి కొరకు ప్రార్థన చేయడం చాలా మంచిదే. That is good. అది మంచిదే. But above that, కానీ దానికి మీరుగా, దానికి పైగా we should build our believers. మన విశ్వాసులను మనం కట్టవలసిన వారమై ఉన్నాం. We should teach them to pray. వారికి ప్రార్థించడం నేర్పవలసిన వారమై So ఉన్నాం. they will be trained. వారు శిక్షణ నొందిన వారై, And they can reach other people. వారు ఇంకా కొంతమంది దగ్గరికి చేరుకొనగలుగుతారు. ఆమేన్. That is what counts. దాన్నే That అదే is లెక్కలోకి తీసుకురాబడుతుంది. not just having so many number of believers in the church and praying for them every day and sending them. చూడండి, విశ్వాసాలు అత్యధికంగా కలిగి ఉండటం, వారందరినీ పిలిచి ప్రార్థన చేసి పంపించడం, ఇదంతా లెక్కలోకి రాదు. Pastors' wives, ఒక సేవకుడికి భార్యగా, women who are serving the Lord. చూడండి, ప్రభువును సేవించే వ్యక్తులుగా మనం ఉన్నాం. Let's not look into the number, how many of them are saved or how many of them came to the church, how many of them attended the meeting. చూడండి, ఎంతమంది సంఘానికి వస్తున్నారు, ఎంతమంది మీటింగ్ కు పాల్గొంటూ ఉంటారు, ఎంతమంది వెళ్తూ ఉన్నారు అన్నది మాత్రమే చూసుకోకుండా, not just the quantity, ఎంత సంఖ్యను మనం సంఖ్యాబలాన్ని కలిగి ఉన్నాం అనుకోకుండా, but let us be focused on the quality of each believer. చూడండి, ఒక్కొక్క విశ్వాసి ఎంత సంఖ్యలో క్వాలిటీని కలిగి ఉన్న విషయాన్ని గమనించాలి. How much we are building them up. ఎంతగా వారిని కట్టగలుగుతూ ఉన్నారు. They can't be like baby Christians all through their life. చూడండి, వారి జీవితం అంతట్లో కూడా పసిపిల్లల వలె వారు ఉండడానికి వీల్లేదు. There are many problems in the church. సంఘంలో అనేకమైన సమస్యలు ఉంటాయి. There are many problems in the Christian home. క్రైస్తవ కుటుంబంలో అనేకమైన సమస్యలు ఉంటాయి. Because of baby Christians. ఎందుకంటే వారు క్రీస్తునందు ఇంకా పసిపిల్లలై ఉన్నారు గనుక. It's okay to start as a baby. చూడండి, ఒక పసిపిల్లవాడిగా జీవితాన్ని ప్రారంభించడం అన్నది సరే కాదనట్లేదు. But God commands us to grow in His word. కానీ దేవుడు మనకి ఏమని ఆజ్ఞాపించాడంటే, వాక్యమందు మీరు ఎదగాలి, వృద్ధినవ్వాలని ఆజ్ఞాపించాడు. Because we as mothers, we as wives, we as grandmothers, ఎందుకంటే మనము ఒక భార్యగాను, ఒక తల్లిగాను, ఒక గ్రాండ్ మదర్ గాను ఉన్నాము గనుక, are not growing in the word. చూడండి, వాక్యమునందు ఎదగకపోయినట్లయితే We become a problem for our children. చూడండి, మనము మన కుమారులకు లేదా పిల్లలకు సమస్యగా మనం ఉండబోతాం. The mothers who do not grow in God's word, చూడండి, ఒక తల్లి వాక్యమునందు ఎదగనటువంటి తల్లిగా ఉన్నట్లయితే, women who do not grow spiritually in the God's word, దేవుని యొక్క వాక్యంలో ఎదగనటువంటి ఒక స్త్రీగా ఒక స్త్రీ ఉన్నట్లయితే, we become a problem to our children. మన పిల్లలకు మనం ఒక సమస్యగా మారిపోతామండి. If we wives we do not grow in the word, ఒక భార్యగా వాక్యములో ఎదగనటువంటి వ్యక్తిగా మనం ఉన్నట్లయితే, no doubt will be a trouble to our husbands. చూడండి, మన భర్తలకు సమస్యగా మారిపోతాం, దాంట్లో ఏం డౌట్ ఏం లేదు. ఇంకా
You mother-in-law, grandmothers, if you all are not growing in the word, if you all are not getting spiritually matured, చూడండి, ఒక అవ్వగానో ఒక తల్లిగానో ఒక పెద్ద తల్లిగానో ఉన్నట్లయితే, ఆత్మీయంగా వాక్యంలో వృద్ధి పొందిన వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే, no doubt you will be a problem to your son's family, you will be a problem to your grandchildren. నీ మనవరాళ్ళకు నీ కుమారునికి నీ కుమారుడి కుటుంబానికి నువ్వు ఖచ్చితంగా సమస్యగా ఉంటావు. దాంట్లో ఏ సమస్య లేదు. ఇంకా In Proverbs 31 we read that, in Proverbs 31 we read, సామెతలు 31లో మనం చదవగలుగుతాము, the children raised up and called them blessed. చూడండి, ఎదిగినటువంటి The children raised up and called their mother blessed. చూడండి, the children raised up and called their mothers blessed. తన పిల్లలను పెంచి పెద్ద చేసిన తల్లి ఆశీర్వదించబడినది అని పిలువబడుతుంది. God's purpose for mothers, for grandmothers, for mother-in-law and daughter-in-law to be a blessing to our family. చూడండి, ఒక కుటుంబానికి తల్లిగానో అక్కగానో లేకపోతే భార్యగానో జేజిగానో ఒక వృద్ధాప్యమైన వ్యక్తిగా ఉంచడం అన్నది ఆ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంచడానికే. Mother should be a blessing to children. చూడండి, తల్లి తన పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. Children should be blessing to their families. చూడండి, పిల్లలు తమ కుటుంబానికి ఆశీర్వాద కారణంగా ఉండాలి. Wife should be a blessing to husband. భార్య తన భర్తకు ఆశీర్వాదకరంగా ఉండాలి. Daughter-in-law should be a blessing to their family. చూడండి, కోడలు తన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. Mother-in-law should be a blessing to the daughter-in-law. అత్త తన కోడలికి ఆశీర్వాదకరంగా ఉండాలి. The blessings can happen ఈ ఆశీర్వాదాలన్నీ ఎప్పుడు జరుగుతాయంటే, not because of the bank balance, చూడండి, బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ కలిగి ఉన్నాం అన్న దాని వలన not కాదు. because of the wealth that we save. చూడండి, మనం రక్షింపబడిన దాని వలన కాదు. These blessings can happen ఈ ఆశీర్వాదాలన్నీ ఎప్పుడు జరుగుతాయంటే, only when you and me are spiritually grown in the Lord. నీవు నేను ప్రభువునందు వృద్ధి ఎందుకైతేనే పరిపక్వత నొందితేనే ఈ ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం. Let us not be satisfied in where we are. చూడండి, మనం కలిగి ఉన్న ఆ మార్గం గుండానే తృప్తి నొందకుండా ఉందుము గాక. It's not too late. ఇది ఇంకా ఆలస్యం కాలేదు. ఈ విషయం Wherever we are, మనం ఎక్కడ ఉన్నా గానీ let's start from now. అప్పటి నుండి మనం మొదలు పెడదాం. Let us give ourselves to grow in the word, చూడండి, వాక్యమందు మనం ఎదగడానికి మనల్ని మనం ప్రోత్సహించుకుందాం. to pray and meditate the word and practice the word. ప్రార్థించడానికి, వాక్యాన్ని చదవడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి, చదివిన వాక్యాన్ని అనుకరించడానికి. ఆమేన్. We have a greater responsibility. మనకు మన మీద ఒక పెద్ద బాధ్యతలు ఉంచబడ్డాయి. Do not waste the time that you are in an individual life. చూడండి, నీ వ్యక్తిగత జీవితంలో నీకు ఇవ్వబడిన సమయమును ఏమాత్రం వృధా చేయొద్దండి. Do not waste your days. మీ యొక్క దినములను వృధా చేయకుండా నీవుందువు గాక. We all can turn a blessing to our families. చూడండి, మనందరం కూడా మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారగలుగుతాం. It is our choice. అది మన ఎంపిక. మనం కోరుకునే దాంట్లోనే ఉంది. It is our choice. అది మన ఎంపిక అయి ఉంది నాన్న. Let's take few minutes, కొన్ని నిమిషాలు మనం తీసుకుందాం. bow down and look unto God, మోకరించి ప్రభు వైపు చూద్దాం. that God will renew our spirits మన ఆత్మను దేవుడు నూతన పరచునట్లుగా and play our roles in the right way. మనకి ఇవ్వబడిన బాధ్యతలో సరియైన విధంగా ప్రవర్తించడానికి దేవుడు సహాయం చేయమని. Let's all bow down our heads మన తలలు వంచుదామండి అందరం కూడా. and ask God, దేవుణ్ణి అడుగుదామండి, Lord, you help me ప్రభువా నీవు నాకు సహాయం చేయి. as a mother, ఒక తల్లిగా, as a wife, ఒక భార్యగా, as a father, ఒక తండ్రిగా to do my responsibilities in a very right way. ప్రభువా నాకు ఇవ్వబడిన బాధ్యతను సరియైన విధంగా నేను చేయటానికి help me to raise godly generation. అయ్యా, దైవికమైన తరమును లేవనెత్తడానికి నాకు సహాయం చేయండి. Lord, I pray that you will give us the godly holiness. ప్రభువా దైవికమైనటువంటి పరిశుద్ధతను మీరు నాకు ఇవ్వమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. Give us the holy boldness. చూడండి, పరిశుద్ధతను గురించి ఒక మంచి ధైర్యాన్ని నాకు ఇవ్వండి అయ్యా. That we will correct our home when they are wrong. అయ్యా, మన కుటుంబం సరైన విధంగా లేనప్పుడు సరిపరచడానికి మనకు సహాయం చేస్తుంది. How many times as mothers and wives we are scared to tell our husband or tell our children or tell our daughter-in-law that they are wrong in what they are doing. మన భర్తలో లేకపోతే మన పిల్లలో తప్పుడు విధానంలో తప్పుడు విషయాల్లో ఉన్నప్పుడు ఒక భార్యగా, ఒక తల్లిగా ఎన్నిసార్లు మనం భయపడ్డాం వారిని సరి చేయడానికి. To rebuke somebody, it needs holy boldness. చూడండి, ఒక వ్యక్తిని సరి చేయటం అనేది దానికి పరిశుద్ధమైనటువంటి ధైర్యం చాలా అవసరంగా ఉంది. We are scared to correct them
Because we are not obedient unto God. చూడండి, మనము వారిని సరిచేయటంలో భయపడుతూ ఉన్నాం. కారణం ఏమిటంటే మనం దేవునికి భయపడినటువంటి వ్యక్తులుగా ఉన్నాం కాబట్టి. Let's ask God to give us the holy boldness. దేవుని అడుగుదాం, ప్రభువా పరిశుద్ధతను గురించి ఒక మంచి ధైర్యాన్ని మాకు ఇవ్వండి అయ్యా. Lord, you give us the holy boldness. పరిశుద్ధమైన ధైర్యాన్ని మీరు మాకు ఇవ్వండి అయ్యా అని అడుగుదాం ప్రభు. Let us not tolerate like Eli. అయ్యా ఏలి వలే మీకు భరించే వ్యక్తులుగా మేము ఉండొద్దు అయ్యా. Let us not do the sin that Eli did. అయ్యా ఏలి చేసినట్టుగా వ్యతిరేకంగా మేము పాపం చేయకూడదని అడుగుదాం. Let us not tolerate with our children. అయ్యా మా పిల్లల్ని ఇక మీద భరించకుండా ఉండడానికి ప్రార్థన చేసుకుందాం. Even if they are small children. ఒకవేళ నువ్వు చిన్న పిల్లల్ని నువ్వు కలిగి ఉన్నా గానీ, even if they are youths, వారు ఒకవేళ యవ్వన ప్రాయంలో ఉన్నా గానీ, even if they are grown beyond us, అయ్యా వారు ఇంకా మించిన స్థాయికి ఎదిగి ఉన్నట్లయితే, even if they are earning for the family, వారు కుటుంబానికి సంపాదించే వ్యక్తులుగా ఉన్నట్లయితే, even if they are married, ఒకవేళ నువ్వు వివాహమైన వ్యక్తిగా ఉన్నట్లయితే, even the grandchildren, ఒకవేళ నీకు మనవరాలను కలిగి ఉన్నట్లయితే, with all love in our heart, మన హృదయంలో ఉన్న సంపూర్ణమైన ప్రేమతో, with all the burden, విశేషమైన భారముతో, Lord, you help us to correct our family. ప్రభువా మా కుటుంబాన్ని సరిచేయడానికి మీరు మాకు సహాయాన్ని దయచేయండి. Open our eyes to see where they are missing your mark. అయ్యా వారు తమకు ఇచ్చబడినటువంటి ఎక్కడ తప్పిపోతున్నాడో దాన్ని గుర్తించగలిగిన కన్నులను, దృష్టిని నాకు ఇవ్వండి అయ్యా. Ask God to open the eyes of your heart. ప్రభువా మా హృదయాలను మీరు తెరవజేయండి స్వామి. God should help us. ప్రభువా మాకు హెల్ప్ చేయండి అయ్యా, కౌన్సిల్ ఇవ్వండి అయ్యా. I call upon Sister Nalini to come forward. సిస్టర్ నళిని గారు ముందరికి వచ్చి, and to pray for all the pastors' wives and all the women's, పాస్టర్ గారి సేవకు భార్యలందరి కొరకు, ఇక్కడ ఉన్న స్త్రీలందరి కొరకు, to train their children in the way God wants to. దేవుడు వారి పిల్లలను ఏ విధంగా శిక్షణ చేయాలనుకుంటున్నాడో అలాంటి శిక్షణ ప్రభువు వారికి ఇచ్చినట్లుగా, that we do all our roles in a godly way. మనం చేస్తున్న మనకి ఇవ్వడిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దైవికమైనటువంటి విధానంలో మనం చేయనట్లుగా ప్రార్థించమని సిస్టర్ నళిని గారిని వేదిక మీకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ஹல்லேலூயா ஹல்லேலூயா. ஸ்தோத்திரம் அப்பா, ஸ்தோத்திரிக்கிறோம், துதிக்கிறோம் ராஜா. என் தேவனே கர்த்தாவே, இம்மட்டமாய் சுவாமி நீங்கள் நடத்தின காரியங்களுக்காக நன்றியோடு ஸ்தோத்திரிக்கிறேன் அப்பா. கர்த்தாவே நீங்கள் பெரிய தேவன் ராஜா. அப்பா கர்த்தாவே நீங்கள் பெரியவர் ராஜா. அப்பா சுவாமி, அப்பா என் தேவன் நாங்கள் உங்களை தெரிந்தது கொள்ள போனதப்பா. அப்பா தேவனே அப்படியாய் சுவாமி இங்கே இருக்கிற ஒவ்வொரு அப்பா சகோதரிகளுக்காக கர்த்தாவே உங்களை நோக்கி பார்க்கிறோம் ராஜா. நாங்கள் மட்டுமாய் கேட்ட வார்த்தைகள் கர்த்தாவே, அப்பா யாரின் தேவன் என்று அப்பா எங்களுடைய சங்கதிகளுக்கு கர்த்தாவே நாங்கள் அப்பா ஒவ்வொருத்தரும் கர்த்தாவே கற்றுக் கொடுக்க அப்பா உதவியாயிருங்க அப்பா. அப்பா ஒவ்வொரு அப்பா பாஸ்டர் மனைவிகளுக்காக ஜபிக்கிறேன் ராஜா. அப்பா அவங்களுடைய ஊழியத்தில் அவங்க இன்வால்வ் ஆகிருக்கும் போது ராஜா, அப்பா அவங்களுக்கு கொடுத்திருக்கிற ரெஸ்பான்சிபிலிட்டி அவங்களுடைய பிள்ளைகள் ராஜா, அந்த பிள்ளைகளை விட்டு விடாதபடி கர்த்தாவே ஞானமாய் கர்த்தாவே என் தேவனே உன் பக்கம் திருப்பி கொள்ள உதவி செய்யுங்க அப்பா. என் தேவனே அப்பா நீங்க சொல்லி இருக்கிறபடி கர்த்தாவே ஒவ்வொரு பிள்ளைகளை கர்த்தாவே உங்களுக்கு கர்த்தாவே கனத்தை அப்பா பிள்ளைனால வருன்றப்பா அப்படியாய் அதை ஆயத்தப்படுத்த உதவி செய்யுங்க ராஜா. எங்க பிள்ளைகளை விட்டு விடாதபடி கர்த்தாவே அப்பா சுவாமி விசேஷமாய் கர்த்தாவே எங்க பிள்ளைகளை கர்த்தாவே சிறு பிள்ளைகளிலிருந்து கர்த்தாவே யார் தேவன் என்று தெரிந்து கொள்ள அப்பா அவங்களுக்கு உதவியாய் இருக்க தாய் தகப்பன் கர்த்தாவே அவங்களை கர்த்தாவே ஒப்பு கொடுக்கட்டும் ராஜா. அவங்களுக்கு கொடுக்க வேண்டிய நேரத்தை கொடுத்து பிள்ளைகளை நல்ல ட்ரெயின் பண்ண உதவி செய்யுங்க ராஜா. அப்பா இதுக்காக முதலாவது நாங்க கர்த்தாவே ட்ரெயின் ஆகணும் ராஜா. முதலாவது நாங்க கர்த்தாவே ஆவிக்குரிய வாழ்க்கையில கர்த்தாவே எப்படி இருக்க வேணுமோ கர்த்தாவே அப்படி இருந்தால் மாற்றும் கர்த்தாவே. அப்பா பிள்ளைகளை எங்களை பாற்று வளர்வாங்க ராஜா. அப்பா எங்களை கர்த்தாவே இங்க இருக்கிற ஒவ்வொருத்தரையும் கர்த்தாவே அப்படியாய் கர்த்தாவே எங்களை மாற்றிக்கொள்ள உதவி செய்யுங்க ராஜா. அப்பா அந்த காரியத்திலிருந்து நாங்கள் எங்கெங்க தவறு இருக்கோமோ ராஜா அப்பா சரி செஞ்சு கொண்டு இந்த நிமிஷத்திலிருந்து கர்த்தாவே எங்க பிள்ளைகளை
பிள்ளைகள் வாழ்க்கையில கர்த்தாவே அப்பா கர்த்தாவே சாபத்தை கொண்டு வராதபடி கர்த்தாவே என் தேவனே எப்படி ஏலி கர்த்தாவே அவங்களுடைய பிள்ளைகளை காரியங்களை கர்த்தாவே விட்டு விட்டாரோ அப்படி அப்பா யாரும் விடாதபடி கர்த்தாவே எங்க சங்கதிகளும் கர்த்தாவே இங்க இருக்கிற ஒவ்வொரு பாஸ்டர் மனைவி சங்கதிகளும் கர்த்தாவே அப்பா ஆசீர்வாதத்தை எழுந்து போகாதபடி கர்த்தாவே ஆயத்தமாகட்டும் ராஜா, ஆயத்தப்படுத்துங்க ராஜா. ஏசப்பா நீங்க அப்பா பலப்படுத்துங்க ராஜா. இந்த உலக காரியங்கள் கர்த்தாவே எங்களை இழுக்கலாம் ராஜா, எங்களை இழுக்கலாம் ராஜா. எங்க பிள்ளைகள் மேலே இருக்கிற பாசத்தினால கர்த்தாவே நாங்க கர்த்தாவே ஏதோ தவறு இருக்கலாம் ராஜா. ஆனாலும் கர்த்தாவே இன்னும் வரப்போகிற நாட்களில கர்த்தாவே அது இல்லாமல் சுவாமி என் தேவனே எங்க பிள்ளைகளை எப்படி நாங்க நடத்தணுமோப்பா, எங்க கண்டிக்கணுமோ ராஜா, எங்க கற்றுக் கொடுக்கணுமோ ராஜா, என்ன செய்யணுமோ சுவாமி அப்பா நீங்க உணர்த்துங்க ராஜா, எங்களை சரிப்படுத்துங்க ராஜா. இங்க இருக்கிற ஒவ்வொருத்தரையும் கர்த்தாவே ஒப்பு கொடுக்கிறோம் ராஜா. அவங்களுடைய பிள்ளைகள் ஆசீர்வாதங்கள் கர்த்தாவே தாய் தகப்பன் இடத்துல இருக்குது ராஜா. அப்பா அதுக்கு வழியாய் கர்த்தாவே ஒவ்வொருத்தரும் இருந்து கர்த்தாவே அவங்களுடைய சங்கதி கர்த்தாவே ஒரு ஆசீர்வாதமான சங்கதியாய் மாறட்டும் ராஜா. அப்பா சங்கதியாய் கர்த்தாவே உங்களை கர்த்தாவே தெரிந்து கொள்ளட்டும் ராஜா. இந்த சங்கதி மாற்றம் இல்ல ராஜா அப்பா, இங்க இருக்கிற சங்கதி மாற்றம் இல்ல ராஜா. தலைமுறையாய் கர்த்தாவே உங்களே ஒருவர் தேவன் என்று கர்த்தாவே அப்பா கர்த்தாவே அப்பா கற்றுக் கொடுக்க உதவியாரும் ராஜா, பலப்படுத்துங்க ராஜா. ஏசப்பா நீங்க அப்பா இந்த நாள் வார்த்தைக்கப்பா நீங்க பேசியிருக்கிறபடி கர்த்தாவே என் தேவனை ஏலி போல அப்பா இங்க யாரும் இல்லாதபடி கர்த்தாவே அப்பா கர்த்தாவே எப்படியாய் கர்த்தாவே உங்களை கர்த்தாவே அப்பா நோக்கி பார்ப்பது பிள்ளைகளுக்கு கற்றுக் கொடுக்க உதவியாயிரும் ராஜா. அப்பா உங்களுடைய ஆசீர்வாதங்கள் பிள்ளைகள் காணட்டும் ராஜா. இயேசுவே தேவனே அப்பா ஒவ்வொருத்தருக்கு கர்த்தாவே அப்பா சுவாமி அந்த ஆசீர்வாதத்தை இந்த நேரத்தில் தரபடியாய் உங்களை தயவாய் நோக்கி பார்க்கிறோம் ராஜா. அப்பா ஒவ்வொரு சகோதரிகளுக்கும் ஒவ்வொரு பாஸ்டர்களுக்கும் கர்த்தாவே நீரப்பா பலப்படுத்தி கர்த்தாவே ஞானத்தை கொடுத்து கர்த்தாவே பிள்ளைகள் இடத்துல பேச தைரியத்தை கொடுத்து கர்த்தாவே அப்பா கர்த்தாவே அவங்களை கர்த்தாவே நடத்த வேண்டிய இடத்துல நடத்த என் தேவன் உதவியாயிரும் ராஜா. குடும்பங்களை கட்டப்படட்டும் ராஜா, குடும்பங்கள் கட்டப்படட்டும் ராஜா. ஏசப்பா பிள்ளைகள் நிமித்தம் வர இருக்கிற கர்த்தாவே ஆபத்துகளும் கர்த்தாவே அவமானங்களும் கர்த்தாவே என் தேவனே நாங்கள் தேடிக்கொள்ளாதபடி கர்த்தாவே அதுக்காக கர்த்தாவே எங்களை நோக்கி பார்க்கிறோம் ராஜா. ஒவ்வொருத்தரும் கர்த்தாவே இது விலகணும் ராஜா. நாங்க முதலாவது எங்களை தாழ்த்தி இந்த இடத்துல ஒப்பு கொடுக்கிறோம் ராஜா. நாங்க பரிசுத்தமாய் வாழ அப்பா எங்க பிள்ளைகளை எங்களை பாற்று வாழ அப்பா எங்களை தகுதிப்படுத்துங்க ராஜா. ஏசப்பா நீங்க நடத்துங்க ராஜா, எங்களை நடத்துங்க ராஜா. இங்க இருக்கிற ஒவ்வொருத்தரையும் நடத்துங்க சுவாமி. அப்பா ஒவ்வொரு குடும்பத்திலையும் அப்படியா இருக்கட்டும் ராஜா. ஒவ்வொரு குடும்பத்திலையும் அப்பா உம்முடைய ஆளுகை காணப்படட்டும் ராஜா. இயேசுவே உம் கரங்களுக்கு ஒப்பு கொடுக்கிற வழி நடத்தும். இயேசு ஜெபிக்கிற நல்ல பிதாவே, ஆமென். In Job chapter 1 verse 5, యోబు రాసిన గ్రంథము 1:5లో we read that మనం అక్కడ చదవగలుగుతాము. Job had 7 sons and 3 daughters. చూడండి యోబు గారికి 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారు. Job continuously prayed for their children. చూడండి యోబు గారు వారి పిల్లల కొరకు నిరంతరం ప్రార్థించేటువంటి We వ్యక్తిగా all ఉన్నాడు. pray for our children. మన పిల్లల కోసం మనం ప్రార్థించే వ్యక్తులుగా ఉన్నాం. We pray that our children should have a blessed life. మనం ఏమని ప్రార్థన చేస్తామంటే మన పిల్లలు ఆశీర్వాదకరమైన జీవితం కలిగి ఉండాలి అని. That they should pass in their exams. వారికి ఇవ్వబడినటువంటి ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలని ప్రార్థన చేస్తాం. They should get a good husband or a good wife. వారికి ఒక మంచి భార్యనో ఒక మంచి భర్తనో రావాలని ప్రార్థన చేస్తాం. Do you know what Job prayed? కానీ యోబు గారు ఏం ప్రార్థన చేశారో మీకు తెలుసా? Job prayed that యోబు ఏమని ప్రార్థన చేశాడంటే, if my children would have sinned against the Lord, ఒకవేళ మా పిల్లలు నీకు యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశారేమో,
What if they would have sinned against the Lord? ఒకవేళ దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసి ఉంటే? Job offered burnt sacrifice for each of his children. తన పిల్లలందరి కోసం ఒక్కొక్కరి కోసం దహన బలులు అర్పించేవాడు యోబు గారు. For the forgiveness of their sins. వారి పాపములు క్షమించబడినట్లుగా. My dear pastors and sisters here, ప్రియమైనటువంటి సేవకులారా, ప్రియమైన సహోదరులారా, our children will not have a blessed life if we start saving money in the bank. చూడండి, మన పిల్లలు మనం బ్యాంకులో డబ్బును దాచిపెట్టి ఉండటం వలన ఆశీర్వాదకరమైన జీవితాన్ని కలిగి ఉండరు. That is needed, అది అవసరమే గాని but that alone is not going to bring blessing. అది మాత్రం వారికి ఆశీర్వాదాన్ని తీసుకురాదు. We have the responsibility of praying for our children every day. ప్రతిరోజు మన పిల్లల కొరకు ప్రార్థించవలసిన బాధ్యత మనం తీసుకునే వారమై ఉండాలి. For their salvation, వారి రక్షణ కొరకు, for the forgiveness of their sins, వారి పాపములు క్షమించబడటం కొరకు, for a pure life. వారి పరిశుద్ధమైన జీవితం కొరకు We should keep praying for our children. మనం ఎల్లప్పుడూ మన పిల్లల కోసం ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. May God help us to దానిని pray for our చేయడానికి children. మన పిల్లలను ఆ విధంగా నడిపించడానికి దేవుడే సహాయం దయచేయును గాక. Amen. Amen. We saw what is the time that we are living in. మనం ఏం చూస్తున్నాం అంటే మనం జీవిస్తున్న కాలము గురించి, కాల సందర్భం గురించి మనం చూస్తూ ఉన్నాం. The time where we are in a personal life. మన వ్యక్తిగత జీవితంలో ఎలాంటి సమయాల్లో మనం జీవిస్తున్నాం అన్నదాన్ని చూసాం. Let's see in what time we as God's people are living in. మనం దైవికమైనటువంటి సంతతిగా ఉన్న క్రైస్తవులుగా ఉన్న మనం ఎలాంటి కాలంలో నివసిస్తున్నాం అన్నదాన్ని మనం చూద్దాం. Not just our home, మన కుటుంబాన్ని మాత్రం గురించి కాదు, not just our church, మన సంఘం మాత్రం కాదు, not just our town, మన పట్టణం మాత్రం కాదు, but what time we as God's people on the whole are living in. దేవుని పిల్లలుగా ఉన్న ప్రపంచం అంతటా ఉన్న దేవుని పిల్లలందరూ ఎలాంటి సమయాల్లో ఎలాంటి కాలంలో నివసిస్తున్నాం అన్నదాన్ని చూద్దాం. In Ephesians chapter 5 verse 15 and 16 we read that ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 మనం చూడగలుగుతాము. the days are evil. దినములు చెడ్డవి గనుక. We are living in the evil days. మనము చెడ్డ దినముల్లో జీవిస్తూ ఉన్నాం. The Bible again says దేవుని యొక్క వాక్యం మరలా తెలియజేస్తుంది, we are living in the last days. మనము అంత్య దినములో నివసిస్తూ ఉన్నామని. Let's turn our Bible to the book of Matthew chapter 24. మత్తయి సువార్త 24వ అధ్యాయం ఒకసారి మనందరం కూడా ఓపెన్ చేద్దాము. Verse 37 37వ వచనము following. అక్కడ నుంచి కిందికి. For as were the days of Noah, so will be the coming of the Son of Man. Can somebody read for me verse 37, 38, 39? మత్తయి సువార్త 24వ అధ్యాయము 37 నుండి, నోవాహు దినములు ఎలాగు ఉండునో మనుష్య కుమారుడి రాకడను అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగే మనుష్య కుమారుని రాకడా ఉండును. We are in the days of Noah. మనము నోవాహు దినముల మధ్యలో ఉన్నాం. So what was happening in the days of Noah? నోవాహు దినములలో ఏమి జరిగింది? They were eating and drinking. వారు తినటము తాగటము. They were giving in for marriage. వారు వివాహాల కొరకు పిల్లలను ఇవ్వటమును. Which means దానికి అర్థం ఏంటంటే they were all busy in their own works. వారి సొంత పనుల్లో చాలా బిజీగా ఉన్నారు అని అర్థం. Everybody were busy in their own works. ప్రతి ఒక్కరు కూడా తమ సొంత విషయాల్లో బిజీగా ఉంటారు. They were unaware. చూడండి, దాని గురించి అనవేర్గా ఉన్నారు. They were not aware of what's happening. ఏం జరుగుతుందో దాని గురించి గమనించేటువంటి వ్యక్తులుగా లేరు. Jesus says, యేసుక్రీస్తుల వారు చెప్పారు, we are in the days of Noah now. మనము నోవాహు దినములలో ఉన్నాము అని చెప్పాడు. We don't know, we are unaware of what's happening around. ఈ మన చుట్టూ ఏం జరుగుతుందో దానిని గమనించేటువంటి వ్యక్తులుగా మనం లేకుండా ఉన్నాం. We have no time. మనకు ఏ సమయం లేదు ఇంకా. Each family is busy with their own family schedule. ప్రతి కుటుంబం కూడా వారి కుటుంబపు సొంత పనుల్లో బిజీగా ఉన్నారు వాళ్ళు. Each individual is very busy with their own schedules. ప్రతి వ్యక్తిగతమైన వ్యక్తి తమ వ్యక్తిగతమైన విషయాల్లో చాలా బిజీగా ఉన్నారు. There's no time for us to check on what's happening next door. చూడండి, మరుసటి వ్యక్తికి ఏం జరుగుతుందో లేదా చెప్పడానికి మనకు చాలా సమయం లేకుండా పోతూ ఉంది.
We are not aware of what's happening in our state. మన రాష్ట్రంలో ఏ జరుగుతుందో అన్న విషయాన్ని గమనించని వ్యక్తులుగా మనం ఉన్నాం. We don't know what is spiritually happening in our country. మన దేశానికి ఆత్మీయంగా ఏం జరుగుతుందో మనకు తెలియదు. We don't know what is spiritually happening in the world for God's people. చూడండి, దైవికమైనటువంటి దేవుని ప్రజలకు ఆత్మీయంగా ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. With all this technology, ఈ యొక్క టెక్నాలజీ అంతటితో కూడా husband and wife sit together, చూడండి, భార్యాభర్తలు ఇద్దరు ఏకముగానే కూర్చుంటారు కానీ but both of them are busy with their phones. చూడండి, వారిద్దరు కూడా తనిగా ఫోన్ లో బిజీగా ఉంటారు. వాళ్ళు Parents and children are sitting together. చూడండి, తల్లిదండ్రులు పిల్లలు కలిసి కూర్చొని ఉంటారు. Everybody are busy with the technology. కానీ ప్రతి ఒక్కరు టెక్నాలజీతో బిజీగా ఉంటారు వాళ్ళు. We are living in the days of Noah. చూడండి, నోవాహు దినముల మధ్యలో మనం నివసిస్తూ ఉన్నాం. We are so unaware. చూడండి, మనం దాని గురించి జాగ్రత్త లేని వారమై ఉన్నాం. We don't know the spiritual world. చూడండి, మనకు ఆత్మీయ ప్రపంచం గురించి మనకు తెలియదు. We do not know what's happening spiritually around us. చూడండి, ఆత్మీయంగా ఒక ఆత్మ స్థితిలో మన చుట్టూ ఏం జరుగుతుందో మనకు తెలియదు. That is when Jesus will come. అందుకనే అలాంటి విషయాలను యేసు ప్రభువు వచ్చేస్తాడు. My dear sisters in Christ, ప్రియమైనటువంటి క్రీస్తునందు సహోదరులారా, people are dying. ప్రజలు చనిపోతూ ఉన్నారు. People are perishing. చూడండి, ప్రజలు నశించిపోతూ ఉన్నారు, శిక్షించబడుతూ ఉన్నారు. Small children are being raped. చూడండి, చిన్న బిడ్డలు అత్యాచారం చేయబడుతూ ఉన్నారు. School children are pregnant. చూడండి, స్కూల్కి వెళ్ళే పిల్లలే గర్భవతులు అవుతా ఉన్నారు. Marriages are broken. చూడండి, వివాహ బంధాలు అన్నవి విరగొట్టబడుతూ ఉన్నాయి. The divorce rates are increased in our country. మన దేశంలో వివాహపు డివోర్స్ కేసులంతా కూడా విపరీతంగా పెరిగిపోయాయి. Teenage children are seeking the true love somewhere else. చూడండి, యవన ప్రాయంలో ఉన్నటువంటి యవనస్తులందరూ కూడా ఎక్కడో నిజమైన ప్రేమను వెతుకుతూ ఉన్నారు. They seek love in the world and they are deceived. చూడండి, లోకంలో ఉన్న ప్రేమను వారు వెతుకుతూ ఉన్నారు, దాని ద్వారా మోసపరచబడుతూ ఉన్నారు. They commit suicides. వారు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. There is no safety for women and children. చూడండి, స్త్రీలకు చిన్న బిడ్డలకు ఒక సేఫ్టీ లేకుండా పోతా ఉంది. Children are addicted to phones. చూడండి, పిల్లలు ఫోన్స్ కి అడిక్ట్ అయిపోతూ ఉన్నారు. Children are addicted for drugs. పిల్లలు మత్తు పదార్థాలకు బానిసలైపోతూ ఉన్నారు. There is no moral value in the world. లోకంలో నైతికమైన విలువలు ఏవి లేకుండా పోతా ఉన్నాయి. Men are getting married to men. చూడండి, ఒక పురుషుడు ఇంకొక పురుషుని వివాహం చేసుకుంటూ ఉన్నాడు. Women are getting married to women. ఒక స్త్రీ ఇంకొక స్త్రీని వివాహం చేసుకుంటూ ఉంది. The boys come and say that I am a girl from now on. చూడండి, ఒక అబ్బాయి సడన్ గా వచ్చేస్తాడు, నేను ఇప్పటి నుంచి అమ్మాయిని అంటున్నాడు. Girls come and say that they are boy now on. చూడండి, ఒక అమ్మాయి వచ్చేస్తుంది, ఇప్పటి నుంచి నేను ఒక అబ్బాయిని అని చెప్తా ఉంది. The Satan has darkened the eyes. చూడండి, సాతాను The Satan has blinded the eyes. వారి కన్నులకు అపవాది గుడ్డితనాన్ని కలగజేసింది. People are dying. ప్రజలు నశిస్తున్నారు, People are మరణిస్తున్నారు. perishing. చూడండి, ప్రజలు నాశనం చేయబడుతూ ఉన్నారు. They do not know the true word. వారు నిజమైనటువంటి వాక్యం ఎరగనటువంటి వారిగా ఉన్నారు వారు. Small children are being raped. చూడండి, చిన్న బిడ్డలు రేప్ చేయబడతా ఉన్నారు, అత్యాచారం చేయబడతా ఉన్నారు. School going children are pregnant. చిన్న స్కూల్కి వెళ్ళే పిల్లలు ప్రెగ్నెంట్ అయిపోతున్నారు. వాళ్ళు Who is responsible for them? వారి కొరకు ఎవరిదండి బాధ్యత? Who is responsible for their salvation? వారి రక్షణ కొరకు ఎవరిది బాధ్యత? My dear people of God, ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, you and me are responsible. నీవు నేనే ఆ విషయంలో బాధ్యత వహించవలసిన వారమై ఉన్నాం. Esther was in the king's palace. చూడండి, ఎస్తేరు అంతఃపురంలో ఉంది కానీ Esther was safe. ఎస్తేరు రక్షింపబడింది. Esther was comfortable. ఎస్తేరు సౌఖ్యంగా ఉంది. But when Esther heard that the Jews will be destroyed, కానీ ఎస్తేరు యూదులు నాశనం చేయబడుతూ ఉన్నారన్న విషయాన్ని వినింది కానీ she immediately called for a fast and prayer for 3 days and 3 nights. వెంటనే 3 దినములు ఉపవాసించి ప్రార్థించడానికి తమ చెలికెత్తలను కేకేసిద్దామే. What are we going to do? మనం ఏం చేయబోతూ ఉన్నాం? The time that we are living, మనం నివసిస్తున్నటువంటి ఈ కాలానికి evil, అపవాది evil everywhere. ప్రతి చోట చెడ్డదే జరుగుతా ఉంది. There is no righteousness. నీతి ఎక్కడ కనబడదు మనకు. Nothing happens justly. చూడండి, న్యాయ ప్రకారంగా ఏది జరగట్లేదు. There's unjust everywhere. అన్ని చోట్ల ప్రతి చోట అన్యాయమే జరుగుతూ ఉంది. Wives are not faithful to husbands. చూడండి, భార్యలు భర్తలకు న్యాయంగా నమ్మకంగా లేరు. Husbands are not faithful to wives. భర్తలు భార్యలకు నమ్మకమైన వారిగా లేరు.
Fathers are not faithful to children. చూడండి, తండ్రి తమ పిల్లలకు న్యాయకరమైన తండ్రిగా లేడు. The world is perishing. ఈ విధంగా నశించబోతూ ఉన్నారు. The devil is after whom to devour. అపవాది ఎవరిని మృంగుదునా అని చెప్పి. His plan is to steal, kill and destroy God's people. చూడండి, అపవాది యొక్క పని, వాడి ఆలోచనలు ఏంటంటే దేవుని ప్రజలనే దొంగిలించాలి, వాళ్ళ దగ్గర నుంచి నాశనం చేయాలని చెప్పేసి వాడి ఆలోచన. There's always fights between husband and wife. చూడండి, ఎప్పుడు కూడా భార్య భర్తల మధ్యలో ఎప్పుడు గొడవలు అయితే ఉంటాయి. They wanting to divorce. వారు వెంటనే డివోర్స్ కావాలనుకుంటారు. Who's responsible for all of this? వారు వీటన్నిటి కొరకు ఎవరిది బాధ్యత? We were not born in Jesus times. మనము యేసుక్రీస్తుల వారి యొక్క కాలంలో పుట్టలేదు కానీ, We were not born during the early church time. చూడండి, ప్రారంభంలో క్రైస్తవ సంఘం ఉన్న కాలంలో మనం జన్మించలేదు కానీ, We were not born during the World War I. చూడండి, వరల్డ్ వార్ జరిగేటప్పుడు ఆ కాలంలో మనం పుట్టలేదు కానీ, We were not born during the freedom struggle. చూడండి, స్వాతంత్రానికి సంబంధించిన పోరాటాలు జరిగేటప్పుడు మనం పుట్టలేదు కానీ, But we are born in this very time. చూడండి, కానీ మనము ఈ సమయంలోనే, ఈ కాలగర్భంలోనే పుట్టున్నాం. మనం We are born for this generation. మనము ఈ తరం కొరకు పుట్టిన వారమై ఉన్నాం. ఆమేన్. We stand responsible. మనమే బాధ్యతగా నిలబడాలి. We stand responsible. మనమే బాధ్యతగా నిల్చోవాలి. As God's people, we stand responsible. దేవుని ప్రజలుగా మనమే బాధ్యతను వహించాలి. As a child of God, we stand responsible. దేవుని కుమారుడిగా కుమార్తెగా మనమే బాధ్యతను వహించాలి. Where is the burden? భారం ఎక్కడ అండి? Where is the burden for all this? చూడండి, వీటన్నిటి కొరకు భారం ఎక్కడ అండి? We fast and pray for our family. చూడండి, మన కుటుంబం కొరకు మనం ఉపవసించి ప్రార్థించే వ్యక్తులమే. Mothers, we fast and pray for our children. ఒక తల్లిగా మన పిల్లల కొరకు మనం ఉపవసించి ప్రార్థన చేస్తా ఉన్నాం. We pray for their exams. వారి పరీక్షల కొరకు ప్రార్థన చేస్తాం. We pray for their marriage. వారి వివాహం కొరకు ప్రార్థన చేస్తాం. We already praying for their future. వారి భవిష్యత్తు కోసం ప్రార్థనలు ప్రారంభించే ఉంటాం. Do we fast and pray for all these? వీటన్నిటి కొరకు ప్రార్థన చేశారా మీరు? Are we burdened when we hear all these? చూడండి, ఇవన్నీ విన్నప్పుడు భారాన్ని కలిగిందా? It is just becomes a news for us. చూడండి, అది మనకి ఎలా అయిపోయిందంటే ఒక న్యూస్ లాగా మారిపోయింది. We just see in the shorts. అది మన షార్ట్స్ లో చూస్తూ ఉంటాం. Somebody has been raped. ఎవరో అత్యాచారం చేయబడి ఉంటారు. We just talk about that and we forget. చూడండి, దాన్ని మాట్లాడుకుంటూ మర్చిపోతాం. మళ్ళీ The churches have been burned. చూడండి, సంఘాలు కాల్చివేయబడుతూ ఉంటాయి. We see that in the news. అది న్యూస్ లో మనం చూస్తాము. We see that in the shorts. మన షార్ట్స్ లో వాటిని We చూస్తాము. forward it to all other pastors. చూడండి, మనం ఇతరుల We forward it. మనం దాన్ని ఇతరుల పాస్టర్లందరికీ ఫార్వర్డ్ చేస్తాము. We are busy with our work. వారు తమ సొంత పనుల్లో బిజీ అయిపోయి ఉంటారు. Pastors have been beaten up. సేవకులు కొట్టబడుతూ ఉన్నారు, హింసింపబడుతూ ఉంటారు. Pastors' wives have been raped. చూడండి, సేవకుల భార్యలు కొట్టబడుతూ ఉంటారు, హింసింపబడుతూ ఉంటారు. Where is the burden? దాని గురించినటువంటి భారం ఎక్కడ? Why are we not burdened? ఎందుకు మనకు ఆ భారం రావట్లేదు? Why that is not bothering us? ఎందుకు దాని గురించి ఒక భారం మనకు కలగట్లేదు? Oh Lord, have mercy upon us. ప్రభువా, మా మీద మీరు కనికరం చూపించుదురుగాక. Lord, have mercy upon మా us. మీద కనికరం కుమ్మరించుదురుగాక. Let our hearts be burdened. అయ్యా, మా హృదయములు భారభరితంతో నింపబడును గాక. When we see somebody perishing, let our hearts be burdened. అయ్యా, ఎవరో హింసింపబడుతున్నప్పుడు మా హృదయం భారంతో నింపబడును గాక. Let it cause discomfort to us. అయ్యా, అది మాకు సౌఖ్యాన్ని ఇవ్వకుండా ఉందురు గాక. Please, O Lord. ప్రభువా, దయచేసి. Jeremiah chapter 9 verse 1. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. Jeremiah prays, ఇర్మియా గారు ఈ విధంగా ప్రార్థన చేస్తాడు. Lord, fill my head with water. ప్రభువా, నా తలను జలమయంగా మార్చండి అయ్యా. Lord, fill my eyes with tears. అయ్యా, నా కన్నులను కన్నీటి ఊటలుగా మార్చండి అయ్యా. For all that is happening to the daughter of my people. అయ్యా, నా తరము వారందరికీ జరుగుతున్న ఈ విషయాలను బట్టి అని ప్రార్థన చేస్తాడు ఆయన. We are so selfish. మనం చాలా స్వార్థపూరితం అయిపోయామండి. We are so selfish. మనం చాలా స్వార్థపూరితులుగా ఉన్నాం. Our family is so selfish. మన కుటుంబం చాలా స్వార్థంగా Our ఉండిపోతుంది. churches are so మన selfish. సంఘం చాలా స్వార్థంగా నిలబడిపోయింది. My dear people of God, ప్రియమైనటువంటి దేవుని జనులారా, we stand accountable for all these. వీటన్నిటి కొరకు మనమే బాధ్యత వహించవలసిన వారమే ఉన్నాం. Esther was safe in the palace. ఎస్తేరు అంతఃపురంలో సురక్షితంగానే ఉంది. When she heard the Jews have been troubled,
యూదులు సంహరించబడబోతున్నారని విన్నప్పుడు she fasted and prayed. తాను ఉపవసించి ప్రార్థించిందండి. We may be safe in our place. మన స్థలంలో మనం సౌఖ్యంగానే ఉండొచ్చేమో. We may be comfortable in our family. మన కుటుంబంలో సౌఖ్యంగానే సౌకర్యవంతంగానే ఉండొచ్చేమో. Our church may be comfortable here. మన సంఘము ఇక్కడ మనకు సౌఖ్యంగానే ఉందేమో, సురక్షితంగానే ఉందేమో. Our own people have been troubled. మన సొంత ప్రజలే శ్రమపరచబడుతూ ఉన్నారు. God's people are in trouble. చూడండి, దేవుని జనులు శ్రమల మధ్యలో ఉన్నారు. There's no safety for missionaries. మిషనరీగా వచ్చిన వారికి ఎక్కడ సేఫ్టీ లేదండి. There's no safety for missionary children. మిషనరీ సేవకుల యొక్క పిల్లలకు ఎక్కడ సురక్షితమైన ప్రాంతం లేదు. Why are we not burdened for them? మనందరం కూడా దాని కొరకు భారం కలిగి ఉన్నామా? Why are we not burdened? మనం దాని కొరకు ఎందుకు భారభరితంగా లేము? We have a bigger responsibility. We have a bigger responsibility. మనకు ఒక పెద్ద బాధ్యత ఉంచబడింది. God will hold us responsible. God holds you and me responsible for all these. వీటన్నిటి కొరకు దేవుడే బాధ్యతలో మనల్ని ఉంచి ఉన్నాడు. We may not be able to go and solve that. చూడండి, మనం వెళ్ళి దానిని మనం ఆపలేకపోవచ్చేమో కానీ But we can kneel and fast and pray for them. మనం దానికోసం ఏం చేయాలంటే ఉపవసించి ప్రార్థించవలసిన వారమే ఉన్నాము. It is a responsibility. అది మన బాధ్యత అయి ఉంది. Let's read Ezekiel chapter 9 verse 4. ఎహెజ్కేలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4 and 5. 4-5. మీలో ప్రతి వాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెనును. ఏ సహోదరునైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడును. Ezekiel chapter 9 verse 4 and 5. ఎహెజ్కేలు And the Lord said to him, pass through the city through Jerusalem and put a mark on the foreheads of the men who sigh and groan over all the abominations that are committed in it. అందరూ నేను వినుచుండగా వారికి ఇలాగు సెలవిచ్చెను, మీరు పట్టణములో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయుడి. By praying for all these people, ఇలాంటి ప్రజలందరి కొరకు ప్రార్థించటం వలన, by praying for the perishing people, నశించిపోతున్న ప్రజల కొరకు ప్రార్థించటం వలన we are not showing pity to them. చూడండి, వారి మీద ఏదో కనికరం చూపి అయ్యో అని చెప్పడం కాదు కానీ, అయ్యో పాపం சொல்றதுக்காக இல்ல, అయ్యో పాపం అని చెప్పేదానికి కాదు కానీ, God wants us to pray. మనం దేవుడు మనల్ని ప్రార్థన చేయాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. As we read in Ezekiel chapter 9 verse 4, ఎహెజ్కేలు రాసిన గ్రంథం 9:4 వచనం చదివాం కదా. God sends the angels through Jerusalem. దేవుడు దేవదూతలను యెరూషలేం పట్టణానికి పంపించాడు. To put a mark on the forehead. వారి నుదుట్ల మీద ఒక గుర్తును వేయటానికి. To all those who are crying for the desolation that is happening. చూడండి, హతము చేయబడుతున్న వారి కొరకు, నాశనం అవుతున్న వారి కొరకు, కన్నీటి విడుస్తున్న వారి మీద, నొసల మీద గుర్తు వేయటానికి. For the people who are crying out, ఎవరైతే దుఃఖిస్తూ ఉన్నారో, for the desolations happening, చూడండి, హతము చేయబడుతున్న నాశనకరమైన వాటి గారి గురించి God said, దేవుడు చెప్పాడు, put a mark on their forehead. వారి నొసల మీద గుర్తును వేయమని చెప్పాడు. Let's read the following verse. తర్వాత వచనాన్ని చదువుదామండి. And to the others he said, 5. అందరూ నశించున్నట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపవలను గాని ఆ గుర్తు ఎవరికుండునో వారిని ముట్టకూడదు. వారు మందిరము ముందరనున్న పెద్దలను హతము చేయ మొదలు పెట్టగా.
It's our commitment. అది మనం యొక్క ఒప్పుకోలై ఉంటదండి. It is each one's commitment. అది వ్యక్తిగత జీవితంలో మనం తీసుకునే నిర్ణయమై ఉంటది. We have to be praying for them. మనము వారి కొరకు ప్రార్థించవలసిన వారమే ఉన్నాం. We have to be weeping for them. వారి కొరకు విజ్ఞాపన కన్నీరు విడవలసిన వారమై We ఉన్నాం. should be crying out for the people who are perishing. శ్రమపరచబడుతున్న ప్రజల కొరకు కన్నీరు విడవలసిన వారమై ఉన్నాం మనం. God is watching over us. దేవుడు మనల్ని గమనిస్తూనే ఉన్నాడు. If our heart breaks for all the things that is happening to God's people, దేవుని ప్రజలకు జరుగుతున్న ప్రతి విషయం గురించి మన హృదయం పడగొట్టబడుతున్నదైతే God sees us. దేవుడు చూస్తున్నాడు దానిని. God will protect us at times of evil. చూడండి, ఈ చెడ్డ దినములలో మనల్ని ఏం చేస్తారంటే దేవుడు సంరక్షిస్తాడు. If you are careless about what's happening to the God's people, దేవుని ప్రజలకు ఏవి జరుగుతున్నాయో వాటిని గురించి అంత గమనించేటువంటి వ్యక్తిగా నువ్వు లేకపోతే, if you are careless about the pastors being beaten up, ఎక్కడో సేవకులు కొట్టబడుతుంటే దాని గురించి అంత గమనింపు నీకు లేకపోతే, if you are careless about the churches being burnt, ఆ సంఘములు కాల్చబడటం కూల్చివేయబడటం చూసి కూడా నువ్వు దాని గురించి అంత జాగ్రత్తను if వహించకపోతే, you are careless about children being raped, చూడండి, చిన్న బిడ్డలు హత్యాచారం చేయబడటం గురించి మీకు అంత జాగ్రత్త లేకపోతే, if we are careless about the marriages being broken, చూడండి, వివాహ బంధాలు విరగొట్టబడటాన్ని చూసి నువ్వు కేర్లెస్ గా ఉన్నట్లయితే, if we are careless about the teenagers being in bondage, చూడండి, యవ్వనంలో ఉన్న వారందరూ కూడా బంధకముల మధ్యలో ఇరుక్కుపోవడం చూసి దానిని బట్టి కూడా నువ్వు కేర్లెస్ గా ఉన్నట్లయితే, the verse says దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది, God will strike them out. చూడండి, దేవుడు వారిని నాశనం చేస్తాడంట. Like Jeremiah prayed in chapter 9 verse 1. చూడండి, ఇర్మియా గారు 9వ అధ్యాయం 5వ వచనంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. Let's have that burden. అయ్యా, ఆ భారం నాకు వచ్చును గాక. Let's have a real burden for God's people. దేవుని ప్రజల కొరకు నిజమైన భారం మనం కలిగి ఉందుము గాక. Let's have a real burden for the lost souls. నశించిపోతున్న ఆత్మల కొరకు నిజమైన భారం మనం కలిగి ఉందుము గాక. God is looking for somebody who will stand in the gap. చూడండి, దేవుడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడంటే సందుల మధ్యలో నిలబడే వారి కోసం ఎదురు చూస్తున్నాడు. In Joel chapter 2 verse 12 we read, యోవేలు రాసిన గ్రంథంలో 12వ వచనంలో మనం చదువుతాము. 2:12, 2:12లో, the priest should stand between the altar and the vestibule. చూడండి, యాజకుడు ఎక్కడ నిలవాలి అంటే, Read that. యోవేలు We should be standing between the gap, అతను ఆ సందుల మధ్యలో నిలబడిన వాడే ఉండాలి. praying for the lost souls, చూడండి, నశించిపోయిన ఆత్మల కొరకు ప్రార్థించేవాడిగా, asking for God's mercy and grace, వారి కొరకు దేవుని యొక్క కృపను, దేవుని యొక్క కనికరమును కనిపెట్టేట వారై, asking for God to be gracious upon his people. చూడండి, ఆయన ప్రజల మీద ఆయన కనికరము గలవాడే ఉండినట్లు ప్రార్థించేవారే ఉండాలి. We should be crying unto God చూడండి, for God to slow down his judgment on his people. చూడండి, తన న్యాయ తీర్పును తన ప్రజల మీద కుమ్మరించినట్లుగా దేవుని దగ్గర ఎదురు చూసే వ్యక్తులుగా ఉండాలి. It's our responsibility. అది మన బాధ్యత అయి ఉంది. ఆమేన్. If any of the sisters and pastors here, ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఎవరైనా కానీ, పాస్టర్ గారు ఎవరైనా కానీ, if you have the burden for them, వారి కొరకు నిజమైన భారం నువ్వు కలిగి ఉన్నట్లయితే, if you have the burden for all the lost souls, చూడండి, నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు భారం కలిగిన వ్యక్తివైతే, if you have the burden for all the things that is happening to God's people, చూడండి, దేవుని ప్రజలకు జరుగుతున్నటువంటి కార్యములన్నిటిని గురించి నిజంగా నీకు భారం ఉన్నట్లయితే, if you have the burden for the perishing souls, నశించిపోతున్న ఆత్మల గురించిన భారం నీకున్నట్లయితే, let's all stand up and look unto God. చూడండి, మనందరం కూడా లేచి నిలబడి దేవుని వైపు చూద్దాం. If you're wanting the burden, నీకు అలాంటి భారం కావాలి అంటే, if you want God to give you the burden, చూడండి, అలాంటి భారం దేవుడు నీకు ఇవ్వాలని నువ్వు ఆశపడినట్లయితే, the way Jeremiah prayed, యెర్మీయా గారు ప్రార్థన చేసినట్లుగా, Lord, fill my head with water, ప్రభువా నా తలను జలమయముగా మార్చండి, my eyes with tears, అయ్యా నా కన్నులు కన్నీటి ఊటలుగా మార్చండి, that I will weep, అయ్యా నన్ను విలాపించినట్లుగా, that I will cry, అయ్యా నేను ఏడ్చున్నట్లుగా, for the desolations happening, అయ్యా నాశనం ఏర్పడుతుంది దానిని గురించి నాయన, for the abominations happening. అయ్యా శ్రమలు ఏర్పరచబడు దానిని గురించి స్వామి, Lord, I'm not having the burden. అయ్యా నాకు అలాంటి భారం నాకు లేదు స్వామి, Lord, you burden my heart. అయ్యా నా హృదయాన్ని మీరు భారంతో నింపండి అయ్యా. As God's people, let us ask అయ్యా God. దేవుని ప్రజలారా, దేవుని అడుగుదాం, మనం దేవుని పిల్లలం గనుక. The way Mordecai told Esther, ఎస్తేరుని మీరు చూడండి,
Mordecai told Esther, మొర్దెకై గారు ఎస్తేరుకు తెలియజేశారు, you've been called for such a time as this. ఈ సమయము కొరకే నీవు అక్కడికి పంపబడ్డావేమో, You and me are called for such a time as this. నీవు నేను అలాంటి సమయం కొరకే పిలువబడ్డాము, We are called for such a time as అలాంటి this. సమయం కొరకే ఇలాంటి సమయం కొరకే మనం We are పిలువబడ్డాము, called for this ఈ generation. తరము కొరకు మనం పిలువబడిన వారము, We are called to weep and cry in God's presence for this ఈ generation. తరము కొరకు దేవుని ప్రసన్నత కలుగునట్లుగా విలాపించడానికి దుఃఖించడానికి మనం పిలువబడిన వారమై ఉన్నాము. ఆమేన్. 2 Chronicles 7:14 says like this. రెండవ దినవృత్తాంతాలు 7:12 ఈ విధంగా చెప్తది, If my people నా ప్రజలు నా జనులు who are called by my name నా పేరు ధరించిన నా జనులు humble themselves, తమ్మును తాము తగ్గించుకొని pray ప్రార్థించి and seek the face of the Lord, దేవుని ముఖమును వెతికిన ఎడల, humble themselves, తమ్మును తాము తగ్గించుకొని pray ప్రార్థించి and seek God's face, ప్రభు యొక్క ముఖమును వెతికిన ఎడల, then He will forgive their sins చూడండి దేవుడు వారి పాపములను క్షమించి and heal their land. వారి దేశమును స్వస్థపరుస్తాడంట. If our land need to be healed, మన దేశం స్వస్థపరచబడాలి అంటే, if our land need to be spiritually healed, మన దేశం మన రాష్ట్రం ఆత్మీయంగా స్వస్థపరచబడాలి అంటే, if Nandyala should be spiritually healed, మన నంద్యాల ఆత్మీయంగా స్వస్థపరచబడాలి అంటే, if KGF need to be spiritually healed, మన కేజీఎఫ్ అయినా ఆత్మీయంగా స్వస్థపరచబడాలి అంటే, if Bangalore needs to be spiritually healed, బెంగళూరు పట్టణం ఆత్మీయంగా స్వస్థపరచబడాలి అంటే, if India need to be spiritually healed, భారతదేశం ఆత్మీయంగా స్వస్థపరచబడాలి అంటే, it is our అది responsibility. మన బాధ్యత అయి ఉంది, It is my అది responsibility. నా బాధ్యత అయి ఉంది, It's God's people's అది responsibility. దేవుని ప్రజల యొక్క బాధ్యత అయి ఉంది. If my people నా ప్రజలు called by His name ఆయన పేరు ధరించిన ఆయన జనులు humble themselves, తమ్మును తాము తగ్గించుకొని repent మారు మనసు పొంది and pray అని ప్రార్థన చేసి and seek God's face, దేవుని ముఖమును వెతకగలిగినట్లయితే, then God will forgive our sins దేవుడు వారి పాపములను మన పాపాలను క్షమిస్తాడు, and heal our land. మన భూమిని మన దేశాన్ని స్వస్థపరిచేవాడు ఆయన. Without God's people, you and me repenting, దేవుని ప్రజలుగా నీవు నేను మారు మనసు పొందకపోతే, if we do not repent of our sins, మన వ్యక్తిగతంగా మన పాపములకు మారు మనసు మనం పొందకపోతే, pastors, if we do not repent of our sins, సేవకులుగా మన పాపములకు మనం విడుదల పొందకపోతే, pastor's wife, if we do not repent of our sins, సేవకుని భార్యగా నీ పాపముల నుండి నీవే మారు మనసు పొందకపోతే, let us not pray for the blessing of our place. చూడండి మన ప్రాంతం కొరకు ప్రార్థన ఆశీర్వాద ప్రార్థనలు చేయక్కర్లేదండి, Let us not pray for the blessings. ఆశీర్వాదం కోసం ప్రార్థన చేయక్కర్లేదు. God's word is so plain. చూడండి దేవుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, God's word is so clear. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా God చెప్తున్నాడు. wants His people to repent. చూడండి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే మారు మనసును కోరుకుంటున్నాడు. God wants His people to repent. దేవుడు తన ప్రజల మారు మనసును కోరుకుంటున్నాడు. Enough of the days seeking God's hands. చూడండి దేవుని యొక్క హస్తాలను ఎదురు చూడాలి అంత్య దినాల్లో. Enough of the days seeking God's hand for our needs. చూడండి మన అవసరతలు తీర్చడం కొరకు దేవుని హస్తాల వైపు చూసిన దినాలు చాలు. Let us look unto God's face. అందుకని ఇప్పుడు దేవుని ముఖం వైపు మనం చూద్దాం. May God graciously help us to seek His face. ఆయన ముఖమును వెతుకున్నట్లుగా దేవుడు మన యందు కనికరం పొందును గాక. ఆమేన్. How many times we've been soaked in sin? ఎన్నో సార్లు పాపపు విషయంలో మనం అలా ఉండిపోయామండి. We are soaked. మునిగిపోయిరుக்கிறோம். మనం పాపము లోతులోకి మునిగిపోయి ఉన్నాం. So many times we've been soaked in sin. చూడండి అనేకమైన సందర్భాల్లో పాపపు లోతుల్లో మునిగిపోయిన వారమై ఉన్నాం. As God's children we've been soaked in sin. దేవుని ప్రజలుగా మనమే పాపములో లోతుగా మునిగిపోయినట్లయితే, As pastors we have been soaked in sin. పాస్టర్స్ గా మనమే పాపపు లోతుల్లో మునిగిపోయినట్లయితే, As pastor's wife we've been soaked in ఒక sin. సేవకుడి భార్యగా పాపపు లోతులో నువ్వు మునిగిపోయినట్లయితే, Lord, be gracious upon us. ప్రభువా దయతో కనికరాన్ని మా మీద ఉంచండి అయ్యా. You ask God to forgive you. దేవుణ్ణి అడగండి, మీరు ప్రభువా నన్ను క్షమించండి అని. Lord, please forgive us. ప్రభువా మమ్మల్ని క్షమించండి, Forgive us, O God. మమ్మల్ని క్షమించండి ప్రభువా. Forgive all our sins, O మా Lord. పాపములన్నీ క్షమించండి అయ్యా. Lord, we've been living in a sinful life. అయ్యా పాపకరమైన జీవితాన్ని మేము జీవిస్తూ ఉన్నాం. Lord, we've been covering our sins from the family. అయ్యా మా కుటుంబం నుండి మా పాపములను కవర్ చేసుకునే స్థితిలో మేము We've ఉన్నాం. been covering our sins from our believers. అయ్యా మా విశ్వాసుల ఎదురు నుండి మా పాపాలను కవర్ చేసుకునే స్థితిలో ఉన్నాం. Spirit of God, you convict us here. పరిశుద్ధాత్మ దేవుడా మమ్మల్ని మీరు ఒప్పింపజేతురుగాక. Lord, you convict
each and every pastor and pastor's wife and believers here. అయ్యా ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారిని, పాస్టర్ గారి భార్యని, ఇక్కడ ఉన్న విశ్వాసులందరినీ వ్యక్తిగతంగా మీరు ఒప్పింపచేయుదురుగాక. Lord, you convict me of my sins. అయ్యా ప్రభువా, నాకు నేనే నా పాపాలను ఒప్పుకోవడానికి సహాయం దయచేయండి. Help me to search my heart. అయ్యా మా హృదయంలో నేను వెతకడానికి సహాయం దయచేయండి. Lord, you convict me. ప్రభువా నన్ను ఒప్పింపజేయండి అయ్యా. Help me to repent. మారు మనసు పొందడానికి సహాయం Help దయచేయండి. us to repent as God's people. దేవుని ప్రజలు మారు మనసు పొందడానికి సహాయం దయచేయండి. My dear sisters, ప్రియమైన సహోదరి, repentance highly important for blessings. చూడండి, మారు మనసు అన్నది ఆశీర్వాదానికి చాలా ప్రాముఖ్యమైనది. Repentance is highly important for our family blessings. మన కుటుంబ ఆశీర్వాదం కోసం మారు మనసు అన్నది చాలా ప్రాముఖ్యమైనది. Our repentance is important for the nation's blessings. చూడండి, మన మారు మనసు అన్నది దేశం ఆశీర్వాదానికి కారణంగా మార్చబడుతుంది. Lord, help us to repent. ప్రభువా మారు మనసు పొందడానికి సహాయం Lord, దయచేయండి. help us to repent. ప్రభువా మారు మనసు పొందడానికి సహాయం దయచేయండి. In Joel chapter 2 we read, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం మనం చదివాము. render not your garments, but render your heart to God. వస్త్రములు మార్చుకొని నీ ప్రభు దగ్గరికి రావడం కంటే మీ హృదయములను మార్చుకొని మీ దేవుని యొద్దకు మీరు రండి. Return back to God. దేవుని యొద్దకు మరలి రండి. My dear people of God, ప్రియమైనటువంటి దేవుని జనులారా, let us take this moment to repent. ఇప్పుడే మారు మనసు పొందడానికి సమయాన్ని మీరు Let us తీసుకోండి. take this moment to return back to God. దేవుని యొద్దకు రావడానికి ఇదే సరైన సమయం. Maybe everybody may say that you are a holy pastor. ఒకవేళ మీరు అందరూ చెప్తూ ఉండొచ్చు మీరు పరిశుద్ధమైన సేవకుడు అని. Maybe everybody can say that you are a godly pastor's wife. అందరూ చెబుతూ ఉండొచ్చు నువ్వు దైవికమైన సేవకుడి భార్యవు అని. Everybody may say that I am a godly pastor's wife. ఒకవేళ నీకు నువ్వే చెప్పుకుంటుండొచ్చు నేను దైవికమైన సేవకుడి యొక్క భార్యను అని. But we know our sins. కానీ మనకు మాత్రమే తెలుసు మన పాపం ఏమిటి God అని. knows our sins. దేవుడికి మాత్రం తెలుసు మన పాపాలు God ఏమిటి. knows where we are struggling. మనం ఎక్కడ శ్రమ పరచబడుతున్నాం దేవుడికి We మాత్రం cannot తెలుసు. deceive God. మనం దేవుణ్ణి మోసం చేయలేమండి. God cannot be mocked. దేవుడు ఎప్పుడు మోసపరచబడడు, వెక్కిరింపబడడు దేవుడు. Lord, you forgive us. ప్రభువా మీరు మమ్మల్ని క్షమించండి. Lord, you forgive us. అయ్యా మీరు క్షమించండి అయ్యా. Ask God to forgive your sins. మీ పాపాలు క్షమించాలని దేవుణ్ణి అడగండి ఒక్కసారి. Lord, you forgive me. ప్రభువా నన్ను క్షమించండి అయ్యా. Lord, we are not living a godly life. అయ్యా దైవికమైన బ్రతుకుని మేము బ్రతకట్లేదు అయ్యా. We are not living according to your word. నీ వాక్యానుసారంగా మేము బ్రతకట్లేదు స్వామి. There is no holiness in our speech. అయ్యా మా యొక్క There is no holiness. పరిశుద్ధత లేదు స్వామి మాతో. There is no holiness in my actions. అయ్యా నా కార్యాల్లో నా క్రియల్లో పరిశుద్ధత లేదే. There is no holiness in my thoughts. అయ్యా నా ఆలోచనలో పరిశుద్ధత లేదే. Lord, you forgive us. అయ్యా నన్ను క్షమించండి అయ్యా. Lord, you forgive us. నన్ను క్షమించండి రాజా. Let our thoughts be holy. మన ఆలోచనలు పరిశుద్ధమవును గాక. Let our speech be holy. మన మాటలు పరిశుద్ధమవును గాక. Let the things that we see be holy. అయ్యా మన ప్రతి అడుగు పరిశుద్ధమవును గాక. Let our plans for the future be holy. మన భవిష్యత్తు గురించిన ప్రణాళికలు పరిశుద్ధమవును గాక. Let the desires of our hearts be holy. మన హృదయపు కోరికలన్నీ పరిశుద్ధమైపోవును Make గాక. us holy, O Lord. అయ్యా పరిశుద్ధులుగా మమ్మల్ని మార్చండి. Lord, you cleanse us. మమ్మల్ని శుద్ధీకరించండి. Lord, అయ్యా. you cleanse us. మమ్మల్ని పరిశుద్ధపరచండి. Lord, you cleanse us from all the evil things in our అయ్యా, life. ప్రతి చెడ్డ కార్యము నుండి నన్ను మమ్మల్ని పరిశుద్ధపరచండి అయ్యా. Lord, let me not be a stumbling block for your presence. నీ ప్రసన్నత నుండి దూరంగా పారిపోయే వ్యక్తుల నుండి నీ వద్దు స్వామి. Let me not be a stumbling block for your blessings of the నీ nation. ఆశీర్వాదం కొరకు దేశం కొరకు నీవు ఇచ్చిన ఆశీర్వాదానికి నేను అడ్డుగా Lord, we need your ఉండకూడదు. revival. అయ్యా మాకు ఒక ఉద్యమం కావాలయ్యా. We need revival of God. మాకు ఉద్యమం కావాలి స్వామి. I'm not doing my roles properly. నేను నాకు ఇవ్వబడిన బాధ్యతలు సరిగా నిర్వర్తించలేకపోతున్నా. I'm not leading my family in the right way. సరి అయిన మార్గంలో నా కుటుంబాన్ని నడిపించలేకపోతున్నా. I'm not taking care of my family in the godly way. దైవికమైన విధానంలో నా కుటుంబాన్ని I నడిపించలేకపోతున్నా. need revival, O Lord. నాకు ఉద్యమం కావాలయ్యా. I'm not leading my church in the God's way. దైవికమైన విధానం నా సంఘం నడిపించలేకపోతున్నా. I'm leading my church in my own way. నా సొంత ప్రణాళికలతో నా సంఘం Lord, I need revival. అయ్యా నాకు ఉద్యమం Lord, కావాలి. I need your revival. ఉద్యమం ఇవ్వండి అయ్యా. I've not been praying for God's people in the right way. అయ్యా సరైన విధానంలో దేవుని ప్రజలను నడిపించలేకపోతున్నాను I've స్వామి. not been praying for the perishing souls. అయ్యా నశించిపోతున్న ఆత్మల కొరకు నేను ప్రార్థించలేకపోతున్నా. I don't have the burden. నాకు భారం లేకుండా ఉందయ్యా. I don't have the burden for the lost
soul. నశించిపోతున్న ఆత్మల కొరకు భారం లేదయ్యా. I need your revival, O God. నాకు ఉజ్జీవం కావాలి దైవమా. I need your revival, O ఈ Lord. ఉజ్జీవం నాకు కావాలి ప్రభువా. Lord, you change me. నన్ను మీరు మార్చండి. You revive me. నన్ను ఉజ్జీవింపజేయండి. Lord, revive our thoughts. నా ఆలోచనలు ఉజ్జీవింపజేయండి. Revive everything in me. నాలో ఉన్న సమస్తము ఉజ్జీవింపబడును Let గాక. us not be the same person like yesterday. మునుపున్నట్టుగా నేను ఉండకుండా ఉందురు గాక. Let me not be the same person like in the morning. అయ్యా మునుపు ఉదయం ఉన్నట్టుగా నీకు మిత్ర ఉండును గాక. You revive us. నన్ను ఉజ్జీవింపజేయండి. Lord, please revive us. ప్రభువా నన్ను దయతో ఉజ్జీవింపజేయండి. In Amos chapter 2 we read, ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం మనం చదివాం. in the last days ఈ అంత్య దినములలో I'll pour out my spirit on all the flesh. ఆ సమస్త శరీరులందరి మీద నా ఆత్మను నేను కుమ్మరించెదను. Here we are. అయ్యా మేము ఇక్కడ ఉన్నాం. Lord, here we are. ప్రభువా మేము ఇక్కడ ఉన్నాం. Lord, you pour out your spirit అయ్యా on మీ us. ఆత్మను నా మీద మా మీద కుమ్మరింపజేయండి. Lord, you pour out your spirit on మీ me. ఆత్మను మా మీద కుమ్మరింపజేయండి. Lord, you pour out your spirit on your అయ్యా మీ people. ఆత్మను మా మీద కుమ్మరింపజేయండి. Lord, you pour out your spirit on all the pastors. అయ్యా here. సేవకులందరూ మీరు ఈ ఆత్మను కుమ్మరింపజేయండి. We need a revival. ఓ మాకు మీ ఉజ్జీవం కావాలి. Lord, we need a ఓ revival. నీ ఉజ్జీవం మాకు కావాలయ్యా. We need a complete transformation, O God. సంపూర్ణమైన రూపాంతర స్థితి మాకు కలుగును గాక. Lord, we need more of you. ఓ నీ వలే సంపూర్ణంగా మేము మార్చబడుదుం గాక. Let our eyes not be fixed on the things of the world. అయ్యా ఈ లోకంలో ఉన్న ఈ విషయముల మీద మా కన్నులిక మీద నిలుచకుండా ఉండును గాక. Let our eyes be fixed on heaven. అయ్యా పరలోకమందున్న వాటి మీద పునాదులు కలిగిన పట్టణం మీద మా కన్నులు నిలుచును గాక. Let our eyes be fixed on things of God. అయ్యా దేవుని విషయముల మీద మా కన్నులు నియమించబడును గాక. We need your revival, O God. అయ్యా మాకు ఉజ్జీవం కావాలి స్వామి. Lord, let me be that person who will stand in the gap. అయ్యా మేము చీల్చబడిన సందుల మధ్యలో నిల్చబడే వ్యక్తులుగా మేము మార్చబడుదుం గాక. Let me be that woman who will stand between God and people. అయ్యా దేవునికి దేవుని జనులకు మధ్యలో నిలిచే వ్యక్తులుగా మేము మార్చబడుదుం గాక. Let me be that girl. అయ్యా నేను ఆ వ్యక్తిగా ఉందును గాక. Let me be that woman. అయ్యా నేను ఆ స్త్రీగా ఉందును గాక. Sisters, సహోదరి, mothers, తల్లి, women of God, దైవిక సేవకురాలా, you ask God, నువ్వు దేవుణ్ణి అడగండి అమ్మా. Lord, I should be standing in the gap. అయ్యా ఆ బంతలైన సందుల్లో నేను నిలవాలని ఒకసారి అడగండి. I should be standing between you and people. అయ్యా నీకు నీ జనులకు మధ్యలో నేను నిలవాలయ్యా. With a broken heart, పగలబడిన with హృదయంతో, weeping and crying అయ్యా కన్నీటి హృదయంతో, విలాపించు హృదయంతో for your people. నీ ప్రజల కొరకు Fill our heads with water. అయ్యా మా తలలను జలముతో నింపండి నాయన. Fill our eyes with tears. కన్నీటితో మా కన్నీళ్ళని మీరు నింపండి స్వామి. How many times we blasphemed your name, O God? అయ్యా ఎన్ని సార్లు నీ నామానికి అవమానాన్ని తెచ్చానయ్యా. How many times, O God? ఎన్నో సార్లు అయ్యా, How many times? ఎన్నో సార్లు. Lord, only you know the sins we commit in secret. రహస్యంగా మేము పాపం చేయటాన్ని నువ్వు మాత్రమే ఎరిగి ఉన్నావయ్యా. I cannot hide it from you, O God. నీ ఎదురు నేను దాచలేనయ్యా వాటిని. I can hide it from my parents. మా తల్లిదండ్రుల నుంచి నేను దాచొచ్చేమో. I can hide it from pastor. మా పాస్టర్ గారి దగ్గర దాన్ని దాచొచ్చేమో. I can hide it from my family. మా కుటుంబం దగ్గర నేను దాచొచ్చేమో కానీ But I cannot hide it from you. నీ దగ్గర నేను దాచలేను నాయన. I cannot hide it from you. నీ దగ్గర నేను దాచలేనయ్యా అది నేను. Forgive us. నన్ను క్షమించయ్యా. Forgive us for the times we blasphemed your name. అయ్యా నీ నామం కొరకు మహిమార్థంగా లేని సమయాన్ని బట్టి మమ్మల్ని క్షమించండి అయ్యా. Forgive us, O God. క్షమించు సార్. If my people నా ప్రజలు who were called by my name నా నామము ధరించిన నా జనులు humble themselves, తమ్ముడు తాము తగ్గించుకొని pray, ప్రార్థించి repent, మారు మనసు పొంది and seek God's face, దేవుని ముఖమును వెతకగలిగినట్లయితే He is gracious ఆయన కృప కలిగిన వాడై to forgive our sins. మన పాపాలను క్షమించి He is gracious ఆయన కృప కలిగిన వాడై to forgive my sins. నా పాపాలను క్షమించి He is gracious ఆయన కృప కలిగిన to వాడై forgive your sins నీ పాపాలను క్షమించి and heal the land. మన దేశాన్ని స్వస్థపరిచే దేవుడే And ఉన్నాడు. heal the land. మన దేశాన్ని స్వస్థపరచు వాడే ఉన్నాడు. Lord,
you help us. ప్రభువా మీ సహాయాన్ని మాకు ఇవ్వండి. Lord, you help us. ప్రభువా మీరు మాకు సహాయాన్ని ఇవ్వండి. Father, తండ్రి we love you, O Lord. ప్రభువా మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం అయ్యా. Thank you for all the ways you've been guiding us, O God. అయ్యా మమ్మల్ని నడిపించిన ప్రతి మార్గాన్ని బట్టి ప్రతి స్థితిని బట్టి మీకే స్తోత్రం. Lord, you are a loving Father. మీరు ప్రేమించే ఒక మంచి తండ్రి You అయ్యా. are a good Father. మీరు చాలా మంచి తండ్రి నాయన. You know everything that is happening in our life. అయ్యా మా జీవితాల్లో జరిగే ప్రతిదీ మీరు ఎరిగి ఉన్నారయ్యా. Nothing is hidden from you, O నీకు God. ఏది రహస్యంగా మరుగ్గా లేదయ్యా. Nothing is hidden from you, O నీకు Lord. మరుగ్గా ఏది లేదు నాయన. You know my thoughts. నా ఆలోచనలు మీకు తెలుసు. You know my tears. అయ్యా మా కన్నీలు నీకు తెలుసు. You know my plans. అయ్యా నా ప్రణాళికలు నీకు తెలుసు. You know my desires. అయ్యా నా కోరికలు ఏంటో మీకు తెలుసు అయ్యా. Lord, you know my past. అయ్యా నా గతం ఏంటో కూడా నీకు తెలుసు నాయన. Lord, you are a consuming fire. అయ్యా మీరు దహించు అగ్ని అయి ఉన్నారు స్వామి. You are the righteous judge. అయ్యా మీరు నీతి గల న్యాయాధిపతి అయి ఉన్నారు నాయన. But when we repent, కానీ మనం ఎప్పుడైతే మారు మనసు పొందుకుంటామో you are a loving Father. మీరు ప్రేమించే ఒక మంచి తండ్రి. When we repent, మనం మారు మనసు పొందినప్పుడు you are a forgiving God. మీరు తండ్రి క్షమించే దేవుడే ఉన్నారు. When we repent, మనం మారు మనసు పొందినప్పుడు you are a gracious మీరు God. కనికరం కలిగిన దేవుడే ఉన్నారు. Lord, you be gracious to us. ప్రభువా మీరు మా మీద కనికర Lord, you be merciful to మా మీద us. కనికరం మీరు చూపించండి అయ్యా. Cover us with your love, O God. ఓ మీ ప్రేమ ఎంత మధురమైందయ్యా. Help us to live a set apart life. అయ్యా మీ కొరకు మేము జీవించడానికి మీరు మాకు సహాయం ఇవ్వండి. I pray for all the pastors who are here. అయ్యా ఇక్కడ ఉన్న సేవకులందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. For all the pastors' wives. అయ్యా సేవకురాళ్ళ కొరకును I pray for all the church believers సంఘ విశ్వాసుల కొరకును and all the ministry that they are doing. అయ్యా ఇక్కడ జరిగిన ప్రతి పరిచర్య కొరకును Lord, you be with us అయ్యా మీరు వారితో ఉందురు గాక. until you're coming. మీరు రాకడ వరకును Keep us holy. అయ్యా మీ కొరకు You pour out your spirit on మీ us. ఆత్మను వారి మీద కుమ్మరింపజేయండి. Let there be revival in our place. అయ్యా మా ప్రాంతంలో ఒక ఉజ్జీవాన్ని మీరు కలగజేతురు గాక. Let there be revival in my life. అయ్యా నా జీవితంలో ఉజ్జీవాన్ని కలగజేతురు Let గాక. there be revival in my husband's life. మా భర్త జీవితంలో ఉజ్జీవాన్ని కలగజేతురు గాక. Let there be revival in my children's life. నా పిల్లల జీవితంలో ఉజ్జీవాన్ని కలగజేతురు గాక. Let there be revival in my parents' life. నా తల్లిదండ్రుల జీవితంలో ఉజ్జీవాన్ని కలగజేతురు గాక. Let there be revival in a church believers. సంఘపు విశ్వాసుల జీవితంలో ఉజ్జీవాన్ని కలగజేతురు గాక. Let there be revival among the staff. మా మధ్యలో స్టాఫ్ మధ్యలో ఉజ్జీవాన్ని కలగజేతురు గాక. Let there be revival among your people, O అయ్యా God. నీ ప్రజల మధ్యలో నీ ఉజ్జీవాన్ని కలగజేతువు గాక. We give you all the glory. సమస్తమైన మహిమ నీకే We give you ఆరోపిస్తూ all the praise. సమస్తమైన స్తుతి నీకే ఆరోపిస్తూ ఉన్నాం. We give you all the honor. సమస్తమైన ఘనతను కూడా నీకే ఆరోపిస్తూ In ఉన్నాం. Jesus' blessed name we pray. ఆశీర్వాదకరమైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. Amen.